Hallelujah. Hallelujah. Glory. Amen and amen. ఆమేన్ ఆమేన్. Jesus. ప్రభువైన యేసుని ఎంతమంది ప్రేమిస్తున్నారు? దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఆలయంలో ఉన్న కొంతమంది సేవకులు నేను సూచిస్తున్నాను. దైవజనులను దేవుడు దీవించును గాక. దేవునికి మహిమ కలుగును. పాస్టర్ సివిల్ హల్లెలూయా మహిమ. జాన్ మాంకా, పాస్టర్స్ గానా, పాస్టర్ జాన్ డాంక్వా టొరంటో, Pastor Samuel Kota from India, Pastor Ratan George from Trinidad and Tobago. Amen. 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 Hallelujah. Pastor Chris from Abuja. Amen. Pastor Chris from Abuja. Pastor Chris. God bless Pastor Chris, God bless you. Amen. Hallelujah. Well, we are just so thankful to the Lord. ప్రభువుకి ఎంత వందనాలు చెల్లిస్తున్నాము. ఎంతమంది దేవుని చేత ఆశీర్వదించబడుతున్నారు? ప్రారంభం నుండి ఎంతమంది ఆశీర్వదించబడ్డారు? ఆమేన్. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. పాస్టర్ రటాన్ చార్జ్ గారు, శామ్యుయల్ కొత్త గారు, పాస్టర్ జాన్ డాంక్వా గారు ప్రసంగించారు. ఇప్పుడు పాస్టర్ డేవిడ్ మయోన్ గారు ఉన్నారు. ఇగ్లీస్ లా లూమియా ఓ టెంపా డు సాల్ట్, థ్రోన్ ఆఫ్ ఫ్రాన్స్ నుంచి వారు ప్రసంగిస్తారు. పాస్టర్ గారు ఈ సాయంకాలం వారు వచ్చారు ఇక్కడికి. దేవునికి స్తోత్రం. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించును గాక. మరి చిన్న పాట పాడుకుందాం.
pardon for sin, and He stopped endureth. I know dear presence to children to God, strength for today and bright hope for tomorrow. Blessings all mine with 10,000. Oh, great is thy faithfulness. Great is thy faithfulness. Morning by morning, new mercies I see. All I have needed, thy hands has provided. Great is thy faithfulness, Lord, unto. Let's welcome Pastor David Mayer. Hallelujah. పాస్టర్ డేవిడ్ మయోన్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం యేసుక్రీస్తు యొక్క నామములో. Hallelujah. హల్లెలూయా. How many can say, Lord, great is thy faithfulness? ప్రభువా నీ విశ్వాసత గొప్పది అని All my ఎంతమంది needs చెప్పగలరు? thou have supplied. నా అవసరతలన్నీ మీరు How many అనుగ్రహించి have a need ఉన్నారు. tonight? ఈ రాత్రి మీలో ఎవరు And అవసరత he కలిగి ఉన్నారు? has supplied for me. ఆయన నా Therefore అవసరతలు he is తీర్చి worthy ఉన్నారు. of all my praise. అందుకే నా Amen. I స్తుతులన్నిటికీ just ఆయన యోగ్యుడు. don't want another meeting. I నాకు want a మరొక touch మీటింగ్. from God. నేను దేవుని నుండి Amen. ఒక Leaving this తాకుదలను place నేను being చూడాలనుకున్నాను. transformed by the quickening power. జీవింపజేయని Amen. శక్తి Is that ద్వారా your మీ desire జీవితంలో tonight? మార్చబడును గాక. ఈ రాత్రి Amen. ఎంతమంది I ఆశ certainly haven't కలిగి come ఉన్నారు? to meet a man. మనం ఒక Come to మనిషిని meet Brother కలుసుకోవడానికి David. రాలేదు, కానీ దేవుని I come కలుసుకోవడానికి to meet వచ్చాం. my Lord Jesus. నా ప్రభు అయిన my యేసుని Savior. కలుసుకోవడానికి వచ్చాను. నా Amen. God రక్షకుని bless you, కలుసుకోవడానికి saints. వచ్చాను. It's a great పరిశుద్ధులారా, honor for దేవుడు me మిమ్మల్ని to be దీవించును standing గాక. here before the మరి ఇక్కడ redeemed, the నిలబడి portion ఉండటం of గొప్ప redeemed భాగ్యంగా నేను Lord ఎంచుతున్నాను. Jesus. Amen. ప్రభు Those అయిన that are యేసు streaming, నామపక్షం. God bless you richly. Amen. మరి దేవుడు మీ Some అందరిని familiar ఆశీర్వదించును గాక. faces, some మీలో maybe అనేక for the first time. No, I'm correcting myself. I am నేను మీలో reconnecting కొంతమందిని with మొదటిసారి some. చూశాను. మీలో కొంతమంది నాకు తెలుసు. Amen. Amen. Brother John, we just met before a service. Amen. మరి ఆరాధనకు ముందు Heard సహోదరుడు many జాన్ things. గారిని కలిశాను. Brother Steve, the same, just before the service. Amen. ఆరాధనకు Brother ముందు John, బ్రదర్ I said, స్టీవెన్ కలిశాను. you actually said, we are reconnecting. I say, amen, because we were మరి together. That's not మరి for Brother- మరలా just మేము for Brother కలుసుకున్నాం. John, that's for all of us. We were together before మనందరం the foundation ఒకప్పుడు of the కలిసి ఉన్నాం. world. జగత్పునాది Amen. వేయబడక So, ముందు we can rejoice and give glory to మనం God. సంతోషించి Amen. దేవుని Because He మహిమపరచగలం. made it హల్లెలూయా. possible for us to be together again. మరి ఒకసారి ఈ Amen. రీతిగా And, కలిసే thank కృపను you, దేవుడు Brother మనకి Samuel, ఇచ్చినందుకు ఆయనకు వందనములు. invitation and all those that have labored. May God మరి richly bless you. మీరు మా ఎడల Bring చూపిన your greetings ఆ on behalf of ఆహ్వానాన్ని my బట్టి, precious wife, మా ఎడల మీరు Sister చూపిన Ann, the ప్రయాసను family, the బట్టి church back మీకు home. వందనాలు చెల్లిస్తున్నాను. Amen. They're praying Amen. and మరి believing మా that యొక్క God will స్థానిక do great సంఘం things. మీ కొరకు ప్రార్థిస్తున్నారు. Amen. వారు You know మీ why? శుభములు Because చెప్పి the ఉన్నారు. word says there were 2 or 3 are ఎక్కడైతే gathered ఇద్దరు ముగ్గురు in నా my నామములో name. కూడి ఉంటారో నా Amen. నామములో, So I'm under great expectations tonight. కాబట్టి నేను Not గొప్ప for ఆశతో Brother ఎదురు David, చూస్తున్నాను. no, because God బ్రదర్ is డేవిడ్ here. గారు మరొకరు కాదు, దేవుడు మన Amen. మధ్యన ఉన్నారు. Hallelujah. ఆమేన్. The prophet, he says, Hallelujah. may this convention, may these meetings be మరి like ఈ కూటికలు a great trip to heaven. మరి పరలోకమైన గొప్ప ప్రయాణపు యాత్రగా ఉండును గాక. సంగమా, Could this be the final service? Who knows? బహుశా ఇదే చివరి Amen. ఆరాధన But let's కావచ్చే have మనకు faith తెలియదు. and let's take this great, let us prepare మరి for this great trip విశ్వాసంతో to ఈ heaven. ప్రయాణాన్ని మనం ముందుకు సాగించుదాం. Amen. Because we gather Amen. here from the north, from the south, from the east, ఎందుకంటే from the మనం west. ఉత్తరము Amen. నుంచి, Like the prophet దక్షిణము says, నుంచి, తూర్పు amen, నుంచి, the పడమర bride నుంచి is కూడుకొని uniting. ఉన్నాం. It's a uniting time.
వధువు When is she ఐక్యపరచబడుతున్నది. ఇది uniting కూడుకునే with? సమయం. Amen. The word. Amen. For heaven and earth ఆమేన్. will pass away. భూమి but ఆకాశములు my గతించును word గాని shall ఆయన never pass మాటల్లో away. ఏ మాత్రమును She గతించవు. is uniting herself. ఆమె తనను What తాను with? ఐక్యపరచుకొనుచున్నది. Thus saith the Lord. యెహోవా ఎలాగు Amen. సెలవిస్తున్నాడు. So I have no ఆమేన్. doctrine to defend but ఈ one. రాత్రి నాకు ఏ బోధ That లేదు is the స్నేహితులారా. Lord Jesus Christ. ఒకే ఒక బోధ, Amen. And ప్రభువైన that's the యేసుక్రీస్తు. one I'm preaching. నేను ఆయన్ని Amen. Give me ప్రసంగిస్తున్నాను. that హల్లెలూయా. old-time religion. ఓ పాతకాలపు Amen. ఉద్యమం. You know, brothers and ఆమేన్. sisters, that old-time religion, it was good for Brother Branham. It was సోదరుడు good for బ్రహ్మ గారు Paul అన్నారు, ఆ and Silas, పాతకాలపు and ఉద్యమం it's నాకు good మేలు enough అని. for me. అది నాకు Amen. చాలు. Because God, He gave us the open book. ఎందుకంటే Amen. దేవుడు To bring తెరవబడిన us గ్రంథాన్ని back. మనకి ఇచ్చున్నారు. Amen. To ఆయన bring us వధువుకు back తిరిగి to the ఇచ్చున్నారు. origin. That అసలైన old-time వ్యక్తికి. religion where the ఆ church పాతకాలపు was ఉద్యమం. founded. ఆ సంఘం Amen. అక్కడ Where the fire of the స్థాపించబడింది Holy Ghost fell పరిశుద్ధాత్మ down. అగ్ని ద్వారా. And that's what God wants to bring us back now. దేవుడు తిరిగి మనల్ని ఆ స్థానానికి తీసుకురాగోరుతున్నాడు ఈ రాత్రి. Amen, amen. So it's a ఆమేన్, great ఆమేన్. honor to be here ఇది with గొప్ప you. May God ఘనతగా నేను richly bless భావిస్తున్నాను you. మీ మధ్య ఉండటాన్ని Amen. బట్టి. All my fellow ministers, God bless you richly. మరి It's a అలాగే నా great తోటి honor to be దైవజనులందరికీ నా వందనాలు battlefield చెల్లిస్తున్నాను. with you. దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండునుగా. Amen. But మీ we have the పొలంలో victory దేవుడు in సహాయం Jesus' చేయను గాక. name. Amen. So some of you know me, some maybe don't. కొంతమందికి నేను తెలుసు, కొంతమంది నాకు తెలీదు. What the prophet says. ప్రవక్త ఏం చెప్పారో Tells a గుర్తుపెట్టుకోండి, story గుర్తించు. about a brother who was in church and says, సంఘంలో ఉన్న సహోదరుడు గురించి చెప్పారు. it was a good service until అది మంచి ఆరాధన. that sister started hollering. మరి ఒక సహోదరి అరవటం Say, ప్రారంభించారు. scream out loud. గట్టిగా అరుస్తున్నారు ఆమె. Until she started hollering, in other words, entering in the spirit. దాని అర్థం ఆమె అరుస్తుందంటే ఆమె ఆత్మలో ప్రవేశించింది. Receive the word, we want to water it with our praise. మరి చూడండి, మన వాక్యాన్ని స్వీకరించినప్పుడు దాన్ని స్తుతుల ద్వారా దానికి నీరు కట్టాలి. The word we want it to grow. మరి ఆ విత్తనం, ఆ వాక్యం ఎదగాలంటే, ఫలించాలంటే అది నాకు అది నన్ను కలవరపరచదు. నువ్వు అందులో ప్రవేశిస్తే, మీరు కూడా ఆత్మలో ప్రవేశిస్తే, ఎందుకంటే మనం ఆ వాతావరణాన్ని సృష్టించాలి. మన స్తుతుల ద్వారా ఆ వాక్యానికి మనం దాన్ని నీరు కట్టాలి. ప్రవక్త అన్నాడు, అది నన్ను కలవరపరచదు. నేను అసలు బోధించలేను. వారు ఆ విధంగా కేకలు వేయకపోతే నేను అసలు ప్రసంగించలేను అన్నాడు ఆయన. అది పాస్టర్లు సువార్తకు మాత్రం కాదు, ఇక్కడ ఉన్న మనందరం కూడా. నా దేవుని నుంచి నేను కార్యం చూసినప్పుడు మనం వెంటనే చెప్పలే, ఆమేన్, అలాగ జరుగును గాక. ఓ సహోదరుడు డేవిడ్ మెయిన్ గారికి నీ సమస్య తెలీదు, కానీ ఆయన సమస్తాన్ని ఎరిగినాడు. మన ప్రభువైన యేసుక్రీస్తుకి ఆయన నీకు ఆ వరమునిచ్చువాడైనాడు. ఆయన మనతో మాట్లాడుచున్నాడు. మనకు కావలసినది అదే నా కోరిక. ఆమేన్, ఆమేన్. మన ఖడ్గములు తీసుకుందాం, దేవుని వాక్యాన్ని. హల్లెలూయా. దేవుని వాక్యమైన మన ఖడ్గాన్ని తీసుకుందాం. చాలా చక్కగా పాటలు పాడారు, పాడి చాలా అద్భుతం, మంచిది నాకు అది. మన పరిశుద్ధ గ్రంథం తెరిచి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం నుండి ప్రారంభించుదాం. మీరు ఆమేన్ చెప్పండి. మీరు అక్కడ, మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు
మమ్మును గూర్చి యేసు నిమిత్తము మీ పరిచారకులను ప్రకటించుచున్నాం. ఆయన మనతో మాట్లాడుచున్నాడు. మేము అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఆమేన్. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం నుండి 27వ వచనం వరకు. ఇక్కడ చెప్తున్నా, దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా అది ఎవరికి తెలియపరిచాడు? ఆయనతో ఎవరు గుర్తించబడగలరు? అది నాకు. ఆమేన్. అన్ని జనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమా నిరీక్షణ ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోడి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచును. రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. రోమా 8:18వ వచనం. మనందరికి బాగా పరిచయం, చాలా వాక్యాలు ఉన్నాయి. నేను దాన్ని చదివిన ప్రతిసారి నేను సంతోషిస్తున్నాను. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. ఆమేన్. మీరు వింటున్నారు నా మాటలు? మహిమ, మన ఎడల ప్రత్యక్షం కాబోచున్న మహిమ. హల్లెలూయా. మరొక చివరి లేఖన భాగం 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి 21 వరకు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది. మరి చూడండి, స్థిరం కాని దాని గురించి మాట్లాడట్లేదు. ఇది స్థిరమైన పునాది. ప్రభు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘన నిమిత్తమైన పాత్ర అయ్యుండును. ప్రభువా, నన్ను ఆ పాత్రగా ఉండనిమ్ము. చదవబడిన వాక్య భాగమును దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రశస్తమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇది గొప్ప భాగ్యంగా మేము ఎంచుతున్నాము. నాయన, విమోచించబడిన నీ ప్రజల మధ్యలో ఉండే కృపనిచ్చారు తండ్రి. మరొక అవకాశాన్ని మాకు ఇచ్చారు ప్రభా, మేము ఈ రీతిగా కూడుకుని మాట్లాడుకోవడానికి. ప్రభా, నీ వాక్యాన్ని మేము చదివి ఉన్నాం తండ్రి. ప్రభా, మీరే వాక్యమును కర్త అయి ఉన్నారు తండ్రి. ప్రభా, జీవవాక్యాన్ని మా కొరకు విడవండి నాయన. సిలువ దాటున మమ్మల్ని దాయండి ప్రభా. నీ ప్రజల అవసరతలు మీరు ఎరిగి ఉన్నారు నాయన. వారి ప్రతి ప్రశ్నకు మీరు జవాబు ఇవ్వండి. వారి అవసరతలు మీరు తీర్చండి ప్రభువా. మేము చేయవలసినంత చేసిన తర్వాత అయా మేము చెప్పగలుగుదాము గాక. ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయాలు మండలేదా అని. ప్రభువా, పాస్టర్ శామ్యూయల్ గారిని మీరు దీవించండి నాయన. ఇక్కడ ఉన్న ప్రతి దైవ జనుడిని మీరు దీవించండి నాయన. ప్రభువా, వారు చేస్తున్న ప్రతి పనిని బట్టి మీకు వందనాలు ప్రభువా. ప్రభువా, ఈ సంఘమును మీరు దీవించండి నాయన. ఆన్లైన్ లో స్ట్రీమ్ చేస్తున్న వారందరిని దీవించండి. సమస్తముని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు యొక్క నామములో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. సంఘమంతా కూడా కలిసి చెప్దాం, ఆమేన్. హల్లెలూయా. దయచేసి మీరు అందరు కూడా కూర్చోనండి. దేనికి దేవుణ్ణి ఆరాధించట్లో ఏది అడ్డుగా ఉండకూడదు. నీ పొరుగు అంత ఎందుకు చెప్పకూడదు? మనం ఆయన ఆరాధించదాం ఈ రాత్రి.
There's no ice that needs to be breaking because in the house of God, the దేవుని గృహములో power of God is moving. దేవుని శక్తి I've never సంచరించున్నది. seen you before. No. God is అయ్యా here. నేను That's ఎన్నడూ all నిన్ను that చూడలేదు matters. అనక్కర్లేదు. Amen. అది And thank సమస్య you, కాదు. Brother Samuel, for the పాస్టర్ inspiration, the time of పాస్టర్ restitution, శామ్యూయల్ all గారు things. Acts 3. మరి Amen. Thank you for all the సమస్తమును sermons that were పునరుద్ధరించబడుచున్న preached కాలములు before. అనే Amen. ప్రేరేపణ And, బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. tonight, and take ఈ రాత్రి a moment. Amen. కొద్ది And నిమిషం before reading Revelation, amen. దానికంటే When we look into the word of restitution, మరి amen, పునరుద్ధరణ అనే it's వాక్యాన్ని మనం the act of చదివినప్పుడు restoring. అది అసలైన స్థితికి తీసుకువెళ్ళబడటం. Restoring a condition of a being. మరి ఒక వస్తువు అంతకు ముందు ఉన్న స్థితికి తీసుకుని వెళ్ళటం. A restoration of something to its rightful owner. తిరిగి దాని A legal న్యాయబద్ధమైన యజమానుడి దగ్గరికి తీసుకువెళ్ళబడటం. ఆమేన్. I'm not talking lawyer language here, huh? నేను ఇక్కడ స్థానిక భాష God's మాట్లాడు. language. ఆ A దేవుని legal భాష. action serving మరి to చూడండి, cause చట్టబద్ధమైన కార్యం. restoration of a previous state. తిరిగి దాని మూల స్థితిలోనికి Come on, church. తీసుకువెళ్ళబడటం. If సంగమా, I can rejoice with 6 hours jet lag, come on now. 6 Don't గంటల fall asleep జెట్ on లాగ్ me తో now. ఉండి కూడా నేను ఎంత సంతోషించగలుగుతుంటే Let me మనం give అందరం you a few సంతోషం. synonyms. మీరు ఆయన కనుక చూస్తే Satisfaction. సంతృప్తిని ఇస్తుంది అది. The time of satisfaction is now. ఇప్పుడు సంతృప్తి పరిచే సమయం వచ్చినది. Atonement. ఓ మరి ప్రాయశ్చిత్త సమయము. Repayment. ఓ దానికి ముందు వెల చెల్లించటం. అది ప్రేరేపణ. Retaliation. ఓ మరి పగ తీర్చుకొనుట. హల్లెలూయా. Amen. ఆమేన్ ఆమేన్. God never makes mistakes. దేవుడు అన్నాడు పొరపాట్లు చేయడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చదువుదాం. మొదటి వచనం ప్రవక్త చెప్తున్నారు. ప్రకటన గ్రంథము అనేది సంజ్ఞల గ్రంథం అని ప్రవక్త చెప్పి ఉన్నారు. ఎందుకంటే అది ప్రవచన గ్రంథం అయి ఉన్నది. ఆమేన్ ఆమేన్. ప్రవచన గ్రంథం అది. అది ప్రవక్తల ప్రవచనాత్మక తరగతి మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలరు. మనం ఇక్కడ చేతులు కట్టుకుని కూర్చోవడానికి రాలేదు. లేదు. మరి ప్రభువులో మనం పాలుభాగస్థలమై ఉండాలి. ఆయన యొక్క స్వభావంలో మనం పాలుభాగస్థలమై ఉండాలి. ఇది పరిశుద్ధాత్మ యొక్క కూటమై ఉన్నది. ఇది ప్రవచనాత్మక తరగతి మాత్రమే దీన్ని గ్రహించగలరు. కొద్ది మంది ప్రజలు మాత్రమే దీన్ని గ్రహించగలరు. ఆయన మనకు దాన్ని బయలుపరుస్తున్నాడు. ఆయన పిల్లలమైన మనకి మరుగుపరచబడిన కార్యాలు ఆయన బయలుపరుస్తున్నాడు. ఆ మర్మం ఇప్పుడు బయలుపరచబడుచున్నది. హల్లెలూయా. ఆమేన్. దేవుని వాక్యాన్ని ప్రేమించువారు. ఇక్కడ దేవుని వాక్యాన్ని ప్రేమించువారు అన్నారా? దేవుని వాక్యమును ప్రేమించువారు వారి కొరకు ఈ గ్రంథం రాయబడి ఉన్నది. ప్రభువైన యేసు మీకు వందనాలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చదువుదాం. ఇది కొద్ది మంది ప్రజలకు మాత్రమే రాయబడి ఉన్నది. ఈ గ్రంథం రాయబడింది. దేవుడే చెప్తున్నాడు. దాన్ని ముద్రించాడు. దేవుడే స్వయంగా దాన్ని తెరిచాడు. దేవుడే స్వయంగా ముద్ర వేశాడు. ఆయనే తెరిచాడు. మనకు సమయం ఎక్కువ లేదు. దాని యొక్క రుచిని మనం చూద్దాం. సువాసన. ఈ రాత్రి నా అంశం ఏంటంటే మట్టి పాత్రలలో ప్రత్యక్షపరచబడిన మర్మము. మరియు లోపటను వెలుపటను రాతగలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన యొక్క దూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే దానిలో చూచుటకు కూడా ఎవరు లేరు. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయింది. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు 7వ ఇదిగో దావీదునకు చిగురైన యోధా గోత్రపు సింహము జయించెను అనగా
జరిగిపోయింది. Il a vaincu. జరగాల్సింది That's for the French. ఫ్రెంచ్ Come on జరిగిపోయింది. now. Had prevailed to open the book and to దావీదు loose the seals యోధా thereof. గోత్రపు And I సింహము beheld and 7 lo, in the midst ముద్రలను of the తీసి throne and of the four ఆ beasts and in గ్రంథమును the midst of the విప్పుటకై elders జయము stood a పొందినని lamb, నాతో and had been చెప్పాను. slain, having 7 మరియు horns, 7 eyes, సింహాసనమునకును which ఆ are the 4 7 జీవులకు spirits of God 18 sent మధ్యను forth into all the earth. వధింపబడినట్లుండిన And he came గొర్రెపిల్ల and took the నిలిచిండుట book out of the చూచితిని. right hand ఆ of him గొర్రెపిల్లకు that sat 7 upon the కొమ్ములను throne. 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి So the పంపబడిన prophet దేవుని says, ఆడ 7 notice, ఆత్మలు. we ఆయన see వచ్చి when we read సింహాసనమందు Revelation, ఆసీనుడై he ఉన్న talks వాని about the కుడి చేతుల lion, నుండి he talks about ఆ the గ్రంథమును lamb. Amen. తీసుకొనెను. And he said, it's not an animal. మరి చూడండి, అది జంతువు He కాదు, మన took the book గొర్రెలు. out of the right hand of him that sat upon the throne. Who ఆ was it? కుడి ఆయన వచ్చి The owner, సింహాసనమునందు the original ఆసీనుడై owner. ఉండి వాని కుడి చేతుల నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఏంటది? Satan would have loved to get a hold of it. ఓ సాతానుడు But దాన్ని it went పట్టుకోవాలని back to the ఎంతగానో original ఇష్టపడ్డాడు. owner. కానీ తిరిగి అసలైన Satan యజమాని isn't చేతి in the కలిగింది. picture at all. అక్కడ సాతానుడు ఆ Satan is but a చిత్రములో లేనాడు. bluff. ఓ సాతాను కేవలం Come on మోసగించువాడే. now. రండి చెప్పండి. To the original owner that had the book of redemption in his right hand. ఆ విమోచన And no గ్రంథం angel, తిరిగి అసలైన no యజమానుడి దగ్గరికి angelic వెళ్ళింది. being, nothing ఏ else మానవుడు could దాన్ని take పొందుకోలేడు. that place. ఏ మానవ And this జ్ఞానంతో bloody దాన్ని lamb పొందుకోలేడు. walked out and took ఓ the book ఆ out of the వధించబడిన hand. ఆ What రక్తం was it? కారుచున్న గొర్రెపిల్ల ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు. Sister? సహోదరి, You're doing a good job, brother, sister. మీరు మంచి పని చేస్తున్నారు సహోదరులారా. This is the most sublime thing in the scripture. లేఖనాల్లోని ఇది అత్యంత శ్రేష్టమైన కార్యం. హల్లెలూయా. ప్రవక్త దీన్ని చెప్పినట్లయితే ఓ అత్యంత శ్రేష్టమైనది. సంగమా, ఇప్పుడు మనం సంతోషించగలం. ఆయన వెళ్ళి ఉండకపోతే, ఆయన యోగ్యుడు కాకపోతే మన సంఘం అంతా నశించిపోయి ఉండేది. కానీ ఆయన యోగ్యుడు. ఓ యోధా గోత్ర సింహం జయించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏ దూత ఎవరు దాన్ని చేయలేకపోయారు. ఆ కుడి చేతి ఆ సింహాసనం నందు ఆసీనుడైన వాని కుడి చేతుల నుండి ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు. మొదటి ముద్రలో 5వ అధ్యాయం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. Amen. He says, remember how it was lost. గుర్తుంచుకోనండి, అది ఎలా పోగొట్టుకున్నది. ఆదాము ఆ జీవ గ్రంథాన్ని పోగొట్టుకున్నాడు తనకున్న జ్ఞానం కొరకు. తన స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. దాన్ని పొందుకునే సమయం లేదు. ఇక్కడ మనం చూడండి, 2-3 కార్యాలు. జ్ఞానము, అక్కడ 2 వృక్షాలు ఉన్నాయి. జీవవృక్షము, మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షము. యేసుక్రీస్తు, సాతానుడు. అవి చెట్టు కాదు. ఇక్కడ సాతానుడు వచ్చాడు. ఏది కూడా దేవునికి సృష్టికి కర్తగా వెలపలేదు. గత సంవత్సరం ఇక్కడ నేను ఉన్నాను. మరి చూడండి, సహోదరుడు భార్య మీద సాతానుడు ఎన్నో శోధనలు సృష్టించాడు. ఆయన దేవుడు సమస్తాన్ని తన నియంత్రణలో కలిగి ఉన్నాడు. ఆమేన్. ఆవ దగ్గరికి వచ్చాడు, ఆ వాక్యాన్ని తర్కించింది ఆమె. ఇక్కడ ఏదో అందులో పెట్టాడు వాడు. How many believe that God sent us a messenger in our age? మన తరములలో దేవుడు వర్తమానికుడు పంపాడని మీలో ఎంతమంది నమ్ముచున్నారు? మంచిది. I'm going to preach to the rest then. మిగిలిన తర్వాత మాట్లాడతాను. There was a lady, and Brother Branham mentioned. సహోదరుడు బ్రహ్నాం గారు ఒక సహోదరి గురించి చెప్పారు. ఆమెకు ఒక అవసరత ఉన్నది. In Memphis. She had a revelation. ఆమెకు ప్రత్యక్షత వచ్చింది. We even got the revelation. మనందరికి ప్రత్యక్షత పొందుకోక ముందే ఈ చివరి కాలపు ఏలియాను గురించి ఆమె ప్రత్యక్షత కలిగింది. ఆమె తనను తాను వాక్యంతో జ్ఞాపకం చేసుకున్నది, గుర్తించబడింది. ప్రభువా, ఈ శూన్యమిరాలని స్త్రీ, ఇదిగో ఇక్కడ నా కుమారుడు, మేము అవసరతలతో ఉన్నాం. ఏలియా ఎక్కడ? ఈ రోజు ఏలియా ఎక్కడ? ఈ సహోదరి, ఆమె విశ్వాసం కలిగింది దేవుని వాక్యమందు. ఓ దేవుడు ఆ విమానం నుంచి దిగి ఆయన దగ్గర రావాల్సి వచ్చింది. దేవుడు ఏలియాని పంపించాడు. మన తరంకున్న ఏలియాని ఆయన పంపించాడు. ఎప్పుడైతే ప్రజలు దాన్ని సందేహించడం మొదలు పెట్టారు, ఓ అది ఒక మామూలు ఒక వర్తమానం, ఒక ప్రవక్త కాదు.
దేవుడు అన్ని జనులందరికీ ఒక ప్రవక్తను పంపించాడు. 7 సంఘ కాలాల్లో ఈ చివరి కాలపు వర్తమానికుడు ఆయన. మర్మములన్నీ బయలుపరచబడతాయి. ఆమెకు తెలుసు. అందుకే సోదరుడు బ్రహ్నం కూడా దిగ్భ్రాంతి చెందాడు. ఇది నిజమే, సాధ్యమేనా? నేను మీకు చెప్పను. ఆయన ఈ ఉదయం నేను ప్రార్థిస్తున్నప్పుడు, ఈ ఉదయం నేను ప్రార్థిస్తున్నప్పుడు, ఓ ప్రభువా, నేను నీ మార్గంలో వస్తున్నాను, ఇక్కడ ప్రవక్త కానీ దేవుడు సంచరిస్తున్నాడు. దేవుడు ఆయన పాదాలు నడిపిస్తున్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇక్కడ దిగి వచ్చాడు. ఆమేన్, ఆమేన్. దేవుని ప్రవక్త చెప్పారు, మీరు ఎందుకు ప్రార్థించడం ప్రారంభించకూడదు, మీరు ప్రార్థించండి. అక్కడ ప్రవక్త ఉండగా ఆమె వాక్యం, ఓ ఆయన విశ్వాసాన్ని కనుగొననా? అవును, ఆయన పునరుద్ధరించాడు. ఆయన పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఇవ్వటం. దేవుడు మానవుని తన స్వరూపం ముందు సృజించాడు. మనం విమోచించడానికి దేవుడు మానవుడిగా దిగి వచ్చాడు. ఈ కార్యములు అవి మర్మయుక్తంగా అవి మనకు బయలుపరచబడ్డాయి. ఈ చివరి దినాల్లో అవి మనకు బయలుపరచబడ్డాయి. ఇంకొంతమంది ఎదురు చూస్తున్నారు, ఇంకొంతమంది ఇంకా ఎదురు చూస్తున్నారు. మీరు ఎదురు చూస్తానే ఉంటారు, అదంతా జరిగిపోతుంది. ఎత్తబడుట అయిపోయిన తర్వాత కూడా ప్రజలు ఎత్తబట్టు గురించి బోధిస్తాడని ప్రవక్త చెప్పి ఉన్నారు. సంఘం రండి. ఆమేన్, ఆమేన్. ఓ బలమైన ఒక స్వరము బిగ్గరగా ప్రకటిస్తున్నది, యోగ్యుడు ఎవరు అని కేక వేసినప్పుడు యోధా గోత్రపు సింహం జయించెను. ఆయన జయించాడు. ఆయన గ్రంథమును తీసుకుని దాన్ని తెరిచాడు. ఈ 7 ముంద్రల పుస్తకములో ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం దేవుని యొక్క విమోచన ఆశీర్వాదాలన్నిటి యొక్క మర్మం అందులోనే దాగి ఉన్నది. ఆ గ్రంథం తెరవబడింది. విమోచన ఆశీర్వాదములు. మనం అత్యంత ధన్యులమై ఉన్నాం ఈ భూమి మీద. మనం ట్రంప్ మనకు తెలుసు, ట్రూడే గారు నాకు తెలియదు, ట్రంప్ గారు నాకు తెలియకపోవచ్చు. అది సమస్య కాదు. నువ్వు ఆయన ఎరుగుదువా లేదా అనేది ముఖ్యం. ప్రభువైన యేసుక్రీస్తుని తెలుసు, నాకు థియాలజీ తెలియదు, కానీ యేసుక్రీస్తు అనే వ్యక్తి నాకు తెలుసు. వ్యక్తిగతంగా నీకు ఆయన గురించిన ప్రత్యక్షతను తెలుసుకుని ఉండాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆయన మాత్రమే ఆ కార్యాలు చేయగలిగిన సమర్థుడు. ఈ ముద్రలు తెరచుటకు ఆయన మాత్రమే యోగ్యుడు. ఏ మనుషుడు లేడు. 7వ వర్తమానికుడు తర్వాత సంఘానికి మర్మములు బయలుపరిచేవారు. మరి ఆ ఉరుములంటే ఏంటి వివరించవలసిన వారు ఎవరు లేరు. నేను ప్రబోధించట్లేదు, పాస్టర్ గారు కొంత. ఆమేన్. ఈ వాక్యం బోధించబడింది. క్రీస్తు యేసులో మనం లంగర వేయబట్టానికి. మత్తయి 24 మనకు చెప్తున్నది, ఈ చివరి కాలంలో అనేక మంది అబద్ధ ప్రవక్తలు లేస్తారని బైబిల్ చెప్తున్నది. అబద్ధపు అభిషేక్తులు, కానీ నిజమైన అభిషేకం అన్నది ప్రభువైన యేసుక్రీస్తు. 5 రకముల పరిచర్యలను ఆయన అభిషేకిస్తున్నాడు ఈ వాక్యాన్ని బోధించడానికి, వాక్యంతో నిలబడి ఉండటానికి. ఆమేన్, ఆమేన్. ఆ మర్మములను బయలుపరచగలడు ఆయనే. ఆ సంఘం ఏ విధంగా విమోచించబడింది అవన్నీ కూడా మర్మయుక్తమైన గ్రంథంలో దాచబడి ఉన్నవి. నేను ఆ లేఖనాలను చూడగోరుతున్నాను. సోదరుడు బ్రహ్నం గారు దాన్ని కలుపుచున్నారు లేఖనములతో. ఇప్పుడు చూడండి, 7 ముద్రలతో ముద్రించబడింది. లేఖనాలు చూస్తే మీరు ఇర్మియా గ్రంథాన్ని చూస్తే ఆయన ఆ చెరలోనికి వెళ్ళుచున్నప్పుడు
We got ఆయన that ఒక also in the స్థలాన్ని seven కొన్నాడు, churches. దాన్ని ముద్ర వేసేటం చూస్తున్నాం మనం. I love how somebody, like some would say, with no మరి education, చూడండి, ఎవరైనా దీన్ని ఇలా కలుపుతున్నప్పుడు నేను ఎప్పుడు సంతోషిస్తాను. వారు దాన్ని వ్యక్తీకరిస్తున్నారు. But now when God takes a vessel and దేవుడు ఒక allows పాత్రను it to తీసుకుని go in the back part of his mind, దాన్ని amen, ఆయన he can మనసులోనికి link అనుమతించి those, amen, దాని those యొక్క verses together, amen, ఆ to వచనాలన్నిటిని reveal కూడా all the ఐక్యపరుస్తున్నాడు. secrets that God ఆ had in the మర్మాలను back ఆయన part of his బయలుపరుస్తున్నాడు. mind, who ఆయన for యొక్క his మనసు వెనక భాగంలో bride. ఉన్న విషయాల్ని ఈరోజు వధువు కొరకు ఆయన బయలుపరుస్తున్నాడు. Amen, amen. Amen, So for the amen. sake of time, but please read it. సమయం ఎక్కువ లేదు. For the sake of time, we're not going to read Jeremiah 32 from 6 మనం to ఇర్మియా 15. గ్రంథం 32 అధ్యాయం Because 6 నుండి 15 వచ్చిన వాళ్ళు చదువుతారు. amen, అక్కడ how చెప్తున్నది that he purchases the land, ఆ how it is భూమిని ఎలా written, కొన్నాడు అక్కడ how it is చెప్పబడుతున్నది. sealed, అలా how it is పత్రిక put అలా in a రాయబడిందో, vessel. అది ఒక మట్టి పాత్రలో ఎలా పెట్టబడిందో అక్కడ వివరించుతున్నారు. He says, ఆమేన్. take these evidences, the evidence of the purchase, which is sealed, amen, and ఆ put it యొక్క in an ముద్ద earthen vessel, దాన్ని that మట్టి they పాత్రలో may పెట్టము. continue many days. అనేక So the దినములు అది prophet, నిలిచుండును. amen, by prophecy, he knew ప్రవచనం through ద్వారా this, ప్రవక్త for 70 years, there's going to be 70 bondage, సంవత్సరాలు అది but దాచబడినది. in the కానీ days, 70 సంవత్సరాల బంధకాల తర్వాత ఆమేన్, amen, when these ఆమేన్, ఆమేన్, seals will be opened up, ఆ ముద్రలు your తెరవబడుతున్నాయి. inheritance will be restored unto you. నీ యొక్క స్వాస్థ్యం Amen. తిరిగి నీకు We పునరుద్ధరించబడుతుంది. In మనం దాన్ని the open నడుస్తున్నాం. book, ఆ in the తెరవబడిన promised గ్రంథంతో land, వాగ్దాన every భూమిలో redemptive blessing. ప్రతి విమోచన Okay. ఆశీర్వాదం. Amen. He Amen. says now, Brother Branham, when Jeremiah wrote this book, it was sealed. Amen. It's a good సహోదరుడు thing. బ్రనాం I గారు want you చెప్తున్నాడు, to ఇర్మియా ఈ notice. గ్రంథాన్ని Amen. రాసినప్పుడు దానికి Remember, ముద్ర he was వేశాడు. going to be gone. He didn't know ఆయన it. ఇప్పుడు Only వెళ్ళిపోబోతున్నాడు. through prophecy. Are you following ప్రవచనం me? ద్వారా Through మాత్రమే prophecy, he knew that the revelation ప్రవచనం of ద్వారా ఆయన God, వస్తూ ఉన్నాడు. that they was going to be away from that country for 70 ఆ దేశం గుండా ఆయన years. వెళుతున్నాడు. I'm not going into that, but there's నేను దాని లోపలికి వెళ్ళట్లేదు, కానీ just pick it up. మాట్లాడండి. There's no mistakes with God. దేవుడు God పొరపాట్లు is చేయడన్నాడు. perfect in all things. దేవుడు You అన్నిటిలోని remember him పరిపూర్ణుడై prophesying ఉన్నాడు. that he would be 70 years that he'd be in captivity, మరి so he wanted to be ఇర్మియా sure ప్రవచిస్తున్నాడు, that 70 this సంవత్సరాలు seal, చెరలో that his ఉంటారు. inheritance would మరి be అయితే ఈ kept. ముద్ర వేయబడిన స్వాస్థ్యము అలాగే దాచబడి ఉంటుంది. I love what comes after. నేను So దాని he had దగ్గర it all తర్వాత wrote రాబోతున్నాను. legally, and what did he do? న్యాయబద్ధంగా అది ఆయనకి చేయబడుతున్నది. What does it say? అదేం చెప్తున్నది? So it కాబట్టి wouldn't rot or rust. మరి అది కుళ్ళిపోదు లేదా I చిరిగిపోదు, almost entitled my తుప్పు పట్టదు. sermon, The word నా will యొక్క- not rot or rust. మరి నా యొక్క అంశానికి నేను అనుకున్నాను, అసలు వాక్యం తుప్పు పట్టదు, చెదిరిపోదు అని. Come on now. కుళ్ళిపోదు. What are you సరే getting at, చెప్ప. brother? Wait, I'm coming. సో నేను అక్కడికి వస్తున్నాను. So it wouldn't rot or rust. He put it in an earthly vessel and put it అది away మట్టి so పాత్రలో ఆయన it పెట్టి wouldn't ఉన్నాడు. rot or rust until అది the కుళ్ళిపోకుండా. 70 years was expired. So ఆ he put it 70 in an సంవత్సరాలు earthen అయిపోయే vessel, వరకు and అది he చెడిపోకుండా created ఉండటానికి himself మట్టి his పాత్రలో own ఆయన దాన్ని son, పెట్టి ఉన్నాడు. Jesus Christ. And in ఆయన the తన last కుమారుడైన day now, యేసు he's క్రీస్తులో ఆయన opening the పెట్టి seals and ఈ showing చివరి it to దినాల్లో his దేవుడు ఆ church, ముద్రలను తెరిచి kept ఆయన in an సంఘానికి earthly చూపిస్తున్నాడు. vessel, so ఆ it మట్టి wouldn't పాత్రలను. rot or rust. అది కుళ్ళిపోదు, ఇక Let me give a knockout to పాడైపోదు. those demons that tell me that the ఆ message is not up to దురాత్మలను date. గద్దించాలి. If God put it in an earthly vessel, so it won't దేవుడు ఆ rot మట్టి or పాత్రలో rust. దాన్ని Tell పెట్టినట్లయితే me no demon in అది hell కుళ్ళిపోదు. can stop the నరకములో ఉన్న ఏ word దురాత్మ కూడా God దాన్ని ఏం చేయలేదు. from doing what? Manifesting. ఏం చేయను. దేవుడు What దాన్ని it said. ప్రత్యక్షపరచగోరుచున్నాడు. దాన్ని ఆపటం ఏ దురాత్మల వల్ల కాదు. Hallelujah. హల్లెలూయా. Amen. He kept it in an earthly vessel so it wouldn't rot or ఆయన దాన్ని rust. మట్టి పాత్రలో And it's పెట్టి been ఉన్నాడు. kept wrapped in the vessel of the earth that was అది ఆ redeemed out of the చుట్టబడి earth, మట్టి come పాత్రలో upon Easter పెట్టబడి morning ఉన్నది. where death seal could not hold him any longer, but he మరణం broke ముద్ర the ఆయన seals and తాకలేకపోయింది. rose up and proving ఆయన మరలా himself తిరిగి లేచాడు. in the last days that ఈ అంత్య he దినములలో is alive. ఆయన ఈ Tell అంత్య me, Brother దినాల్లో David, జీవాన్ని why are you ఇస్తున్నాడు. so excited? Because he మీరు ఎందుకు is alive. ఉత్సాహంగా ఉన్నారు? And he ఎందుకంటే ఆయన told me, సజీవుడు. because I ఆయన నాతో live, చెప్పి ye shall ఉన్నాడు. live also. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించదరు. Not an excitement, a అది reality. నాకు ఉత్సాహంగా, అది ఉత్తేజం కాదు, అది That's నిజం. why you need to meet him.
అందుకే నువ్వు You ఆయన need to have an కలవవలసినది. experience, a true born again నువ్వు experience. ఆయనతో వ్యక్తిగతంగా where the అనుభవం కలిగి revelation ఉండాలి. తిరిగి జన్మించిన individually అనుభవాన్ని comes కలిగి to ఉండాలి. you. వ్యక్తిగతమైన రక్షణ అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. Hallelujah. Hallelujah. Church. ఓ Amen. సంగమా, We mean business. మనం Amen. ఈరోజు And these ఆ meetings సరైన we పనిలో know ఉన్నాం. we want to mean మనం business. ఆటల్లో లేము. మనం సరైన Amen. I've been వ్యాపారంలో blessed ఉన్నాం. many times. You can say it. No, I నువ్వు want అనేక another సార్లు చెప్పి experience ఉండవచ్చు, tonight. దేవుడు నన్ను And I ఆశీర్వదించాడని. want కానీ ఈ రాత్రి tomorrow. మరలా ఆ అనుభూతిని మనం కలిగి ఉండాలి. Hallelujah. So Hallelujah. before opening of the seals, the prophet ఆ ముద్రలు says, తెరవబడటానికి now ముందుగా the ప్రవక్త చెప్తున్నారు. seven seals, when they're opened, it's found in ఆ Revelation 7 10. ముద్రలు తెరవబడినప్పుడు This mighty angel, which was Christ, came ఆ down, బలిష్ఠుడైన put one foot దూత on the land, క్రీస్తే one on the sea, and raised ఆ up ఒక his hand పాదము and said, భూమి మీద "The ఒక day పాదము is సముద్రం మీద finished. పెట్టి Time దిగాడు. has run out." కాలం ఇక లేదు. Amen. So the mystery of God should be finished. దేవుని మర్మము Who సమాప్తం God అవ్వాలి. is దేవుడు ఎవరై ఉన్నాడో and how మరియు he was made manifest. ఏ విధంగా ఆయన ప్రత్యక్షపరచబడుచున్నాడు, I'll bring it to you from there soon. నేను దాని నుంచి మీకు How when the తెలియపరచబోతున్నాను. seal was opened, ఆ how we ముద్రలు begin to తెరవబడినప్పుడు understand now how that he was the Son of God. He was God himself made ఆయన flesh. దేవుని కుమారుడని, ఆయనే శరీరధారి అయిన దేవుడని మనం ఎలా గ్రహించగలుగుతాం? ఒకే దేవుడు. Amen. And the revelation of who he is, that should be ఆయన finished ఎవరైనా before this angel ప్రత్యక్షత. can put his feet upon the land and the sea and ఈ swear ఈ there'll be no దూత more ఈ time. భూమి When మీద this time పాదం comes, పెట్టక మునిపే and జరుగుతుంది. he says here, so before ఆయన the ఇక్కడ opening, he చెప్తున్నారు. says, we're right in that front yard of it right now. ఇప్పుడు మనం అదే వాటి మధ్యలో ఉన్నాం. So who was the earthly vessel? Jesus నిజంగా Christ. ఆ మట్టి పాత్ర ఎవరు? So it was యేసుక్రీస్తు. written in the word, it was hid, so వాక్యంలో that you రాయబడినది, couldn't even ఆయనే, find it. నువ్వు ఆయన కనుగొనగలవు. When they reasoned, వారు తర్కించినప్పుడు దేవుని విషయంలో in him were attributes ఆయనలో he గుణలక్షణాలు needed ఉన్నాయి. to manifest. ఆయన దాన్ని రుజువుపరచవలసినది, I ప్రత్యక్షపరచవలసినది. go too fast here. కొంచెం త్వరగా నేను వెళ్ళాలనుకుంటున్నాను. So wasn't even in the, you cannot find it. నువ్వు దాన్ని కనుగొనలేవు. He continues, he says, తర్వాత ఆయన చెప్తున్నారు, 7 seals, got the 7 mysteries of ముద్రలు, God from the దేవుని foundation of మర్మములు. the world all sealed up in there. సమస్తము ఆ ప్రత్యక్షతలన్నీ అందులోనే ముద్రించబడింది. దేవుడు Before even there was a world, లోకం his అనేది plan లేకముందు already perfectly made. ఆయన తన ప్రణాళికను పరిపూర్ణంగా చేశారు. నా మాట జాగ్రత్తగా విన్నారా? Because if his plan was perfectly made before the foundation of the world, why are we జగత్పునాది here? వేయబడక మునిపే ఆయన ప్రణాళికలు సరిగా చేయబడితే మనం ఇంక దేనికి భయపడాలి? The worst thing Satan can put on you is fear, says the prophet. సాతానుడు నీ మీద పెట్టగలిగే Fear of అత్యంత this, that, and the other? No. సమస్య ఏంటంటే భయం The plan మాత్రమే. is perfect to begin with. So ఆ he ప్రారంభంలోనే ఆ wrote, he ప్రణాళిక chose, సరిగా he ఉన్నది. elected, ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, he ఏర్పరచుకున్నాడు. predestinated. ఆయన Amen. జగత్పునాది And he put కింద మనం those names నిర్మించాడు. on this book ఆ that no గ్రంథంలో ఆయన man was పేర్లు worthy రాశాడు. to even look upon. సాతానుడు Amen. దాన్ని That's why చూడటానికి కూడా the యోగ్యుడు కాదు. prophet tells us, what were we అందుకే ప్రవక్త doing? చెప్తున్నాడు, Where wert thou, Job? అయోబు అంటున్నాడు, Amen. When you were Amen. shouting, ఓ మీరు rejoicing. కేకలు వేసినప్పుడు, Come on, సంతోషంతో where is your ఉత్సహించినప్పుడు, rejoicing tonight? Where ఈ is your రాత్రి మీరు ఎక్కడ shouting tonight? సంతోషిస్తున్నారు? ఈ Brother రాత్రి మీరు David, ఎక్కడ you're ఆనందిస్తున్నారు? Pentecostal. Well, let me bring you back to the true Pentecostal experience. నిజమైన I'm not పెంతెకొస్తు talking అనుభవం about the దగ్గరికి తీసుకుని వద్దాం. denomination. నేను మత People శాఖను want dead గురించి churches. మాట్లాడట్లేదు. That's what Satan wants too. ప్రజల్ని సాతానుడు ఆ సంఘ సంస్థలో hearing me? పెట్టాలనుకుంటున్నాడు. నా మాటలు మీరు That's why వింటున్నారా? I started with this quote. The Lord gave me this quote. Say, start up with అందుకే this. దేవుడు నాకు ఈ Where the కొటేషన్ prophet ఇచ్చారు. says, it doesn't ప్రవక్త bother అంటున్నాడు, me at all. అది When నన్ను the ఏమాత్రం sisters కలవరపరచదు. started hollering, వారు amen, కేకలు I saw వేసినప్పుడు, some sisters starting dancing here. ఒక 10 మంది ఇక్కడ సహోదరులు నాట్యం ఆడటం చూస్తున్నారు. దేవుని ఆత్మను Amen. స్థలములో స్వాతంత్రం ఉన్నది. Thank you. Thank you for taking వందనములు. my boundaries away. ఓ నా యొక్క సరిహద్దులు Amen. It's not just an దూరపరిచినందుకు excitement, వందనాలు. it's a reality. There's ఇది a fire అదొక burning. ఇక్కడ Amen. అగ్ని That's what we మండుచు want ఉన్నది. for each and every one to have అది that మనందరం కూడా అదే experience, ఉత్సాహాన్ని, that you know, ఆ that you అనుభవాన్ని know, కలిగి that you ఉండాలని know కోరుతున్నాను. He is alive. He is ఆయన the సజీవుడని same. నేను ఎరుగుదును, నేను ఎరుగుదును, ఆయన సజీవుడని నేను ఎరుగుదును. Isn't it something how Satan comes with the message? ఈ within the సాతానుడు ఏ message? విధంగా వచ్చి దాని వర్తమానాన్ని the church తిప్పివేయడానికి lukewarm. ప్రయత్నిస్తున్నాడు చూడండి. Yes, we've seen many things going crazy one way.
మరి But అనేక what is the విధానంలో Lord looking కార్యాలు for? True మారిపోవటం మనం worshipers. చూస్తున్నాం. Them that కానీ worship Him నిజముగా in దేవుణ్ణి spirit and in ఆరాధించేవారు truth. ఆత్మతోను సత్యంతో So when the ఆరాధించుదు. truth is being preached, something is సత్యం happening. ప్రకటించబడినప్పుడు I ఏదో cannot say, even జరుగుతున్నది. the prophet says, I couldn't stop these voices from uttering. ఓ మరి ప్రవక్త అంటున్నాడు, ఈ స్వరాల So కేక I వేయకుండా can't నేను stop but ఆపలేను. praise my Lord and Savior. నేను నా ప్రభువును స్తుతించి ఆరాధించడం తప్ప మరేమీ Amen, చేయలేను. amen, amen. ఆమేన్ ఆమేన్. Hallelujah. Hallelujah. So God, from the foundation of the world, and it's all sealed up in జగత్పునాది there. వేయబడినప్పటి This నుండి book could దేవుడు not be broken until the last angel's message. ఆ చివరి కాల Jeremiah వర్తమానికుడు said, the వచ్చే scroll వరకు must ఆ be గ్రంథం kept, as you read తెరవబడటానికి it వీలేదు. here, he must be kept in an ఇర్మియా earthly vessel. ఆ Oh, 70 what a సంవత్సరాలు beautiful గడిచే వరకు thing దాన్ని there. మట్టి I పాత్రలో could పెట్టి talk ఉన్నాడు. about a while. This దాని scroll గురించి was కొంతసేపు kept నేను in an earthly మాట్లాడగలను. vessel. ఆ A భూ vessel సంబంధమైన that పాత్రలో once పెట్టాడు. became flesh. And he ఆయన says, శరీరధారి glory. అయ్యాడు. దేవునికి మహిమ And I కలుగును want గాక. to say, glory. నేను మహిమ అని చెప్పగోరుతున్నాను. He died, rose again, kept in an ఆయన earthly మరణించాడు, vessel తిరిగి until లేచాడు. the time of purchase. ఓ Amen. మరి ఆ యొక్క God's దాన్ని కొనే appointed సమయం వరకు time at the last messenger at the earth. మరి ఈ చివరి కాలపు వర్తమానికుడి భూమి మీదకి వచ్చిన వరకు And here this inspiration, the time of restitution. ఓ మరి of ఇదిగోండి all things. అన్నిటికీ కుదురుబాటు యొక్క కాలములు వచ్చును. Restoration of all things. సమస్తము To who? పునరుద్ధరించబడే కాలములు ఎవరికి? ఆయన వధువుకు. He says, did you get the study in Jeremiah and the first seal? ఇర్మియాలో He was ఉన్న to గ్రంథాన్ని మీరు return చదివారు. back and claim దాన్ని his తిరిగి possession. ఇవ్వబోతున్నాడు. Amen. ఆ Daniel, స్వాస్థ్యమును. he heard the voice as it దానియేలు. thunders, and it was ఆ forbidden ఉరుము to వలె ride. స్వరాన్ని విన్నాడు. John was forbidden to ride, but it was sealed. యోహాను And దాన్ని after all the రాయటానికి mysteries of the book has అనుమతించబడలేదు. been given out and revealed, ఆ దేవుని you మర్మములన్నీ notice అక్కడ Daniel said there, బయలుపరచబడ్డాయి. the దానియేలు mysteries in అంటున్నాడు, the days of these voices, the ఆ mystery of స్వరములు God వినబడు should be unfolded మర్మములు. at that time. ఆ సమయంలో ఆ మర్మములు So not బయలుపరచబడిన the దానియేలుకి mystery, చెప్పబడింది. somebody will come and reveal. ఎవరో వచ్చి దాన్ని బయలుపరుస్తారని How is it possible that it is so clear in the word? వాక్యములో ఇంత స్పష్టంగా ఉండంగా ఇది ఎలా సాధ్యం? సాతానుడు యుక్తి కలిగిన వాడు. వాడు మత సంబంధి. సాతానుడికి బైబిల్ నీకంటే ఎక్కువగా మంచిగా తెలుసు. అవును, వాడితో తర్కించొద్దు. అందుకే మొదటి అవ్వ పతనమైనది. మరి కాబట్టి రెండవ అవ్వ ఎన్నటికీ పతనం కాకుండా ఉండాలని ఆయన చేసి ఉన్నాడు. ఆయనను విమోచించాడు. ఎందుకని? ఆయనే వాక్యమైనడు. ఆయన వాక్యముండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆయనే వాక్యమైండెను. ఆయన వాక్యము యొక్క దేవుడు. ఓ ఆమేన్. Hallelujah. Hallelujah. So all the mystery of the book has been given out and revealed. Daniel దేవుని said, గ్రంథములోని మర్మములన్నీ బయలుపరచబడినవి. God is. దేవుడు ఎవరై ఉన్నాడు? ఆయన ఏ విధిగా శరీరధారి అయి ఉన్నాడు? ఆ కాలమునకు ఆయన ఎలా ప్రత్యక్షపరచబడ్డాడు? ఏడవ దూత వర్తమానికుడు. ఎందుకు ఇక్కడ దీనికి ప్రాముఖ్యతనిస్తున్నారు? నేను వాక్యం మీద ప్రాముఖ్యతనిస్తున్నాను. నేను ఒక మనిషిని గణపరచట్లేదు. దేవుడు ఆ పాత్రను వాడుకున్నాడు, నిన్ను నన్ను వాడుకున్నట్టు. ఆయన వధువు కొరకు అనుగ్రహించబడ్డాడు. అందుకని అంటున్నాడు, దేవుడు ఆయన కొనిపోయాడు. అది ముగిసిపోయిందా? నేను మీకు ఆదరణకర్తను పంపుదును, నేను మీకు మార్గదర్శనం పంపుదును, ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. దేవునికి మహిమ కలుగును గాక. ఏడవ సంఖ్యల వర్తమానికుడై ఏడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన వార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును. లవొదికయ సంఘానికి ఆయన దాన్ని పంపుచున్నాడు. గమనించండి, దేవుని యొక్క మందిరములో స్వాతంత్రం ఉన్నది. లవొదికయ సంఘములో కాలములో ఒక భాగం, మరి అది ఏ కాలం? ఒక భాగము వధువు కాలం అని పిలువబడింది. మరొక సంఘ కాలం కాదు, మరొక వర్తమానికుడు కాదు. ఈ లవొదికయ కాలములోనే
come up ఆ hither. బయటికి There పిలవబడటం is a అన్నది, bride బయటికి age, ఎక్కి రమ్ము. an astronaut అక్కడ age, వధువు కాలం ఉన్నది, అది అంతరిక్ష eagle age. వ్యోమగాముల యాత్ర. Amen. For the eagles, the true పక్షిరాజులకు, eagles. Amen. పక్షిరాజులకు. So, yes, in this Laodicea time, ఈ లవోదికీయ సంఘ we are in the కాలంలోనే bride age. మనం వధువు కాలంలో ఉన్నాం. Don't make it complicated. That's thus దీన్ని saith the word క్లిష్టంగా of చేయదు. God. అది యెహోవా ఎలాగూ Amen, సెలవిస్తున్నాడు. amen. Hallelujah. ఆమేన్, ఆమేన్. So, amen, he says that's, amen. Now, ఆయన that's చెప్తున్నారు. seventh angel's messenger. What is this type of ఏడవ message? వర్తమానికుడు He says, finishing దూత all the mysteries of God that are written దేవుని in the మర్మములన్నీ book. సమాప్తం The చేయును. seventh ఆ గ్రంథంలో ఉన్న angel is మర్మములన్నీ winding up సమాప్తం all చేయును. the mysteries that's been ఆ laid మర్మములన్నీ loose ఆయన ended. బయలుపరుస్తున్నాడు. And all those three, all through these organizations and ఈ denominations, మత the శాఖలన్నిటి గుండా seventh angel gathers ఆ them up ఏడుగురు దూతలు and finishes the entire mystery. ఆ బైబిల్ గ్రంథం మర్మములంతటినీ సమాప్తం చేయును. So what is the message? వర్తమానం అంటే ఏంటి? Is it just like a slogan, a nice అది ఒక catchy స్లోగనా, phrase? Brother, ఏదో I'm ఒక in the మంచి పదమా, message. మేము వర్తమానంలో ఉన్నాం? I'm not doing that to ridiculize. No. నేను Just ఎవరిని making a point. తృణీకరించడానికి అలా మాటలు Many people చెప్పట్లేదు. say, I'm in the message. చాలా మంది అంటారు నేను వర్తమానంలో ఉన్నానండి. Go in the street, tell somebody, వీధుల్లోనికి I'm in the వెళ్ళి message. మేము వర్తమానంలో ఉన్నామని చెప్తారు. Is the message in you? మెసేజ్ వర్తమానం నీలో ఉన్నదా? The message is Christ. వర్తమానం క్రీస్తే. So if you say I'm in Christ and Christ is in me, that makes a whole difference. మరి క్రీస్తులో నేనున్నాను, క్రీస్తు నాలో ఉన్నాడు అని చెప్పినప్పుడు అది గొప్ప భేదాన్ని కలిగిస్తుంది. Stop playing church. We mean అందుకే మనం business. సంఘాలు We have a తాటతాట rapture to మానేసి catch. We have to be ready. ఇదిగో And మనం unless పని you're కలిగి ఉన్నాం, filled with మనం the Holy ఎత్తబాటులో Ghost, ఉండవలసినది. there's no మనం rapture. పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ లేకుండా ఎత్తబడట్లేదు. And full obedience to the word of God దేవుని entitles వాక్యమునకు you to సంపూర్ణమైన the విధేయత token. చూపించగోరుతున్నాను. ఆ యొక్క వాక్యం యొక్క ఆనవాలు కలిగి ఉండగోరుతున్నాను. ఆటలాడటం మానివేయండి. 99.99% కాదు, 100% మనం వాక్యానికి విధేయత చూపాలి. ప్రకటన 10 ఆ వర్తమానం అనేది ప్రత్యక్షపరచబడటానికి వచ్చినది. ఆ మర్మములను బయలుపరుస్తాడు. అది మనిషిలో ఉన్న వాక్యం. సంగమా రండి. ఆమేన్. నేను వేదాంత జ్ఞానంతో సంతృప్తి చెందలేను, మంచి సంఘంతో తృప్తి చెందలేను. You know, my pastor is Brother John. ఓ మా పాస్టర్ గారు జాన్ గారు, ఆయన గౌరవించు. Samuel. పాస్టర్ శామ్యుయల్ గారు, బ్రదర్ ఏసావ్ గారు, Brother Steve. ఓ స్టీఫెన్, దేవుడు దీవించును గాక. And even, if I may say, నేను ఒకవేళ I knew Brother Branham. బ్రదర్ బ్రహ్మ గారు నాకు తెలుసని నేను చెప్పిన, Because we hide behind ఆయన ఆ తెర వెనక దాగి ఉన్నాడు. relationship with each and every one of us. ఆయన మనలో ప్రతి ఒక్కరితో వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉండగోరుతున్నాడు. Talks about individuals that ఆయన he ప్రతి wants ఒక్క to వ్యక్తితో fill. మాట్లాడుతున్నాడు. Amen, amen. ఆయన So he ప్రతి says, వ్యక్తిని I నింపగోరుతున్నాడు. cannot be satisfied with theology. Amen. I కాబట్టి cannot నేను be వేదాంత satisfied with a జ్ఞానంతో good నేను campaign. మాట్లాడలేను. I cannot be satisfied with a little healing service. ఓ There's నేను ఏదో something చిన్న beyond స్వస్థత ఆరాధనతో that. సంతృప్తి There's a చెందలేను. calling. దాని వెనక So when there's ఇంకా a గొప్ప deep పిలుపు calling, ఉన్నది. there has to be a ఆయన deep మనల్ని to respond పిలుస్తున్నాడు. to. So if you దాని came here కరడుని with a పిలుస్తున్నప్పుడు desire, దాన్ని I want to meet స్పందించడానికి ఒక God, కరడు you're gonna వలసినది. meet God. నేను దేవుణ్ణి కలుసుకోవాలనుకుంటున్నాను. నువ్వు అలా కలుసుకోవాలనుకుంటే నువ్వు Amen. తప్పక You దేవుణ్ణి let the Holy కలుసుకుంటావు. Spirit. Amen. పరిశుద్ధాత్మను Is the కలిసిండు. message the truth? ఈ వర్తమానం సత్యమేనా అని ప్రశ్నిస్తున్నా. Is the దాన్ని word తిరిగి of చెప్పండి. God the truth? Because the దేవుని message వాక్యం is the word of సత్యమేనే. God. ఎందుకంటే వర్తమానం అనగా దేవుని వాక్యమే. The prophet says, you let the Holy Spirit, he is the prophet of the day. Let మరి him చూడండి, come into your heart right పరిశుద్ధాత్మకు now మీరు and అనుమతి ఇవ్వండి. examine with the ఆయనే word ఈ of కాలం God, యొక్క and the వర్తమానికుడై doubts ఉన్నాడు, about the ప్రవక్త అయి message ఉన్నాడు. will all be dissolved. అప్పుడు వర్తమానంలో ఉన్న సమస్యలన్నీ మీకు It మాయమైపోతాయి. is an age where everybody dares to say what he thinks. There's మరి not ఇదే even కాలం calling అంటే ప్రతి filter వ్యక్తి anymore. తను అనుకున్నది చెప్పే Because the age, ధైర్యంగా social చెప్పే కాలం. media, we can put everything on the, ఎక్కడ on చూసినా the సోషల్ social మీడియాలో media. సమస్తాన్ని సోషల్ మీడియాలో Entitled పెట్టేస్తాం. certain- I'm not even going to make a promotion for that because it's not wordy. దానికి ప్రమోషన్ కూడా చేయట్లేదులే కానీ Let me say this is wrong and this is wrong and this is ఇది wrong. సత్యం, ఇది తప్పు, ఇది తప్పు, అది తప్పు. To begin with, who are they?
అసలు వారు ఎవరు ప్రారంభంలో? If God sent a prophet messenger, దేవుడు vindicated ప్రవక్త by అయిన who? By వర్తమానికుని God పెడతాడు. himself. దేవుడు ఆయన Who are రుజువుపరిచినప్పుడు they? వారెవరు అసలు? I don't want to be in their shoes. మరి నేను వారి యొక్క Amen. So అడుగుల్లో all doubts will వెంబడించగోరట్లేదు. dissolve. ఆ యొక్క So let him సందేహాలన్నీ do the work మాయమైపోతాయి. here in these meetings. ఆయన ఇక్కడ Amen, మన మధ్య amen. కార్యాలు When the చేస్తున్నాడు. angel met Mary, amen. మరియను Oh, ఆ when ఈ she దూత heard the కలిసినప్పుడు message, amen, ఆమె knowing ఎప్పుడైతే no man వర్తమానాన్ని will have a విన్నదో, baby, it put her నువ్వు into కుమారుని action. కంటావని So he says, if ఆమె we could వెంటనే realize క్రియ రూపంలోనికి that the Holy వెళ్ళింది. Ghost is upon us, creating in పరిశుద్ధాత్ముడు us మన మీద a ఉన్నాడు. faith, trying to మనలో ఆ present విశ్వాసాన్ని himself in సృష్టిస్తున్నాడు. so many different ways and gifts to అనేక create రకాలైన a faith స్వస్థతలు వరములతో ఆయన for మన మధ్య పని rapturing చేస్తున్నాడు. the church. ఆ సంఘముని That's why ఎత్తబడేటట్టు all the చేయడానికి ఆ mysteries విశ్వాసాన్ని ఇస్తున్నాడు. were revealed for the bride. వాక్యం That's రుజువుపరచబడుచున్నది. why an open book was given to the bride. అందుకే తెరవబడిన గ్రంథం వధువుకి ఇవ్వబడినది. It's not revealed yet. అది ఇంకా మనం ఎలా ఉండబోతున్నాం మనకు బయలుపరచబడలేదు. It's no new doctrine. మనకు కొత్త బోధ కాదు. When the rapture will take place. ఎత్తబడుట సంభవించినప్పుడు Nobody knows the day nor the hour. ఆ గడియ గాని ఆ దినము గాని ఎవరికి తెలియదు. The prophet here. ఇక్కడ ప్రవక్త మాటలని నేను చెప్తున్నాను. So she just took the angel's word and she went మరి ఆయన rejoicing వాడు and దూత praising మాటలు God. తీసుకున్నారు, సంతోషంతో వెళ్ళారు. How many marriages do we have tonight? ఈ రాత్రి మనకి ఎంతమంది When we ఎన్ని hear the వివాహాలు? message, when we hear ఈ the వర్తమానం word, విన్నప్పుడు, amen, వాక్యం can we విన్నప్పుడు, say, amen, this is ఆమేన్ for అని me. చెప్పగలం. I don't ఇది know నా how, కొరకే. I don't know if, or ఎలా when, జరుగుతుందో, but I do ఏమిటో know అనేది in నాకు who I తెలీదు. believe. కానీ So I నేను can నమ్మున go వాడిని and నేను ఎరుగుదును. rejoice like Mary did. మరియ వలె Think నువ్వు of it. సంతోషంతో వెళ్ళు, ఆనందంతో వెళ్ళు. Mary rejoiced. మరియ You know what it meant సంతోషించింది. in their time? To be ఆ stoned, దినాల్లో ఎవరు లేరా? to be. Because if you look to the letter, మీరు కానీ it was అక్షరాలు that. చూస్తే Hey, అదెవరు? what did you do? నువ్వేం చేసావు? Put it even further. Walking ఇంకొంచెం in the ముందుకు streets, తీసుకువెళ్ళను. sisters, సహోదరులారా, she's been with వాళ్ళు అంటున్నారు, ఇదిగో ఆమెను చూడండి, ఆమె walking, rejoicing. I'm one of సంతోషంతో them. నడిచి వెళ్తుంది. I'm one of them. వారిలో నేను ఒకడిని. I'm so glad that I can say I'm one of them. నేను సంతోషంతో చెప్పగలను, నేను వారిలో That's why ఒకడినని. this word is a true అందునిమిత్తం ఈ jubilee. వాక్యం It's a మనకు true సత్యమైనది. revival. Because when ఇది you నిజమైన see ఉజ్జీవం. who you are, అది it నువ్వు ఎవరో doesn't అది చూపిస్తుంది. matter what Satan talks through other సాతానుడు ఏం vessels. మాట్లాడినా లక్ష్య All the పెట్టవలసిన అవసరం లేదు. critics, because one thing is sure, the mouth of కానీ the ఒకటి critics మాత్రం నిజం. will be shut very soon. ఆ యొక్క విమర్శకుల యొక్క నోరు త్వరలో మూయబడబోతుంది. Hallelujah. God has హల్లెలూయా. so arranged it that his program దేవుడు now, దాన్ని I'm మనకి bringing it to ఏర్పరిచి you, ఉన్నాడు. cannot move without you and I. ఓ దేవుని And as ప్రణాళిక long as నీవు we're నేను not లేకుండా doing what God సాగలేదు. needs us to do, we are మనం ఎప్పుడైతే paralyzing దేవుని his యొక్క ప్రణాళికలో program. ఉన్నామో, ఈ ప్రణాళికలో అది So ముందుకు God సాగుతుంది. doesn't want lukewarm or cold churchmen. దేవుడు చల్లబడిన వారిని, నులివెచ్చని వారిని కోరుకోవట్లేదు. దేవుడు మనకు Father, సహాయం let చేయను the గాక. fire fall. తండ్రి Yes, అగ్ని Father, కుమ్మరించబడను fill గాక. me. Every తండ్రి fiber, నన్ను every నింపండి. vessel. Amen, ప్రతి పాత్రను amen. I don't అగ్నితో want to నింపండి. program, block or paralyze God's program. ఓ ప్రభువా, Amen. దేవుని But ప్రణాళికను when the అడ్డగించేవాడుగా church గాని moves by the anointing of the స్తంభింపజేసేవాడిగా Holy నేను Ghost, ఉండకూడదు then we are గాని in God's will దాని ముందుకు doing His కొనసాగించేవాడుగా నేను ఉండగోరుతున్నాను So if the ప్రభువా. church that came off ఒకవేళ of సంఘం the vine, I am the vine, ye ఆ are యొక్క the branches, says the నూతనమైన Bible. ద్రాక్షారసం So if the కలిగి church ఉండగోరుతుంది. that come off of the vine was a Pentecostal church ఓ with ఆ all the యొక్క gifts. సంఘము If that ever- ఆ Brother పెంతుకోస్తు John, you దినమున వచ్చిన ఆ యొక్క ద్రాక్ష quoted, a lot of people తీగలాగా run after the ఉన్నట్లయితే gifts. ఆ వారు వరముల And they వెనక forget వెళుతున్నారు. the giver. వారు వరముని ఇచ్చువాడిని Now, మర్చిపోయారు. first, seek ye the మొదటగా giver. మొదటగా But I'm also ఇచ్చువాడిని bringing it వెతకండి. back to the original, where the gifts అసలైన దాని ought to be దగ్గరికి working in the church. అప్పుడు అసలైన వరములు నీలో పనిచేసేటట్టు Including చేస్తాయి. the prophet. ప్రవక్త He says, with all the gifts, if that ever really puts out another branch, they will మరి నిజమైన write మరొక another book of తీగ Acts. వచ్చినట్లయితే అది ఖచ్చితంగా మరొక అపోస్తల కార్య గ్రంథాన్ని రాస్తుంది. And as long as God is still calling, is God still మరి calling? దేవుడు ఇంకా పిలుస్తున్నంత వరకు తన I just బిడ్డలను. came back from Mauritius Island, meetings there. నేను ఐలాండ్ 20 మీటింగ్స్ souls నుండి got వచ్చా. saved. 20 ఆత్మలు wonderful. రక్షించబడ్డాయి. I told the అద్భుతం అది. church, hey, నేను సంఘంతో చెప్పాను, I'm in it for nothing. It's God's నేను దేని doing. అది And it's నా amazing. గొప్పతనం కాదు, And దేవుని it's కార్యం అయి marvelous. ఉన్నది.
Amen. ఇది And I అద్భుతం told the మన church, కంట్రీలో. I said, నేను because the సంఘంతో Bible చెప్పా. tells us that we can బైబిల్ rejoice చెప్తున్నది. because one sinner repents and gives a ఒక yes. పాపి You know that verse? రక్షించబడినప్పుడు I said, 99 మంది we నీతిమంతుల rejoice, కంటే but we can సంతోషం even more so కలుగుతుంది. rejoice because we are మనం 20 మరింతగా souls సంతోషించాలి. closer to the rapture. ఎందుకంటే 20 ఆత్మలు ఇప్పుడు So let us ఎత్తబడటకు be in సమీపంగా action. ఉన్నాయి. కాబట్టి Amen. When we క్రియా hear the రూపంలోనికి word of వద్దాం. God, let's put ourselves దేవుని in వాక్యం action. ఆ కార్యం రంగంలోనికి దూకుతాం. Amen. And as long as God is Amen. still calling, the apostolic దేవుడు age తన బిడ్డలను still పిలుస్తున్నంత goes వరకు. on. మనం దేవుడు వారికి ఆ యొక్క అధికారాన్ని Hallelujah. ఇస్తున్నాడు. హల్లెలూయా. So God has so much complete control. Amen. దేవుడే He says, సంపూర్ణమైన "Give me a నియంత్రణ కలిగి church, ఉన్నాడు. Amen. ఆ That is సంఘములో. so completely anointed with God till మన every దేవుని చేత action సంపూర్తిగా and అభిషేకించబడ్డాం. move is thus saith the Lord. And that's what is going on. The bride is యెహోవా uniting పక్షంగా with ఉన్నవాడు the ఎవరు? word. With what? With thus saith the Lord. వాక్యంతో మనం నిలిచి ఉండాలి. యెహోవా We don't ఎలా walk by సెలవిస్తున్నాడు. నేను Walk by తర్కించను. faith. విశ్వాసం ద్వారానే. Amen. And walk in the Amen. Shekinah glory. And I ఆ will show షెకీనా you మహిమలో the నేను Messiah, నడవగోరుతున్నాను. the anointed one of God, standing దేవుని upon చేత this earth. అభిషేకించబడిన వాడిగా ఉండగోరుతున్నాను. Is that what is going on? Yes. ఏం జరుగుతుంది ఇక్కడ? That's what is going on right now. ఇప్పుడు అదే That's జరుగుతూ why ఉన్నది. this mystery ఈ is మర్మము revealed in earthen vessels. మరి మట్టి పాత్రలో ప్రత్యక్షపరచబడింది. Christ is the mystery of God revealed. మరి మీరు క్రీస్తు So if you are part of Christ, బయలుపరచబడిన దేవుని మర్మమై this ఉన్నాడు. opening of the word reveals who you are. ఈ వాక్యము ప్రత్యక్షపరచబడినప్పుడు నువ్వెవరో అది బయలుపరుస్తుంది. All the mysteries of the mysterious book is to మరి be ఆ revealed మర్మయుక్తమైన to the గ్రంథములన్నీయు Laodicea messenger of that age. ఆ లౌదోకియ సంఘకాలం యొక్క వర్తమానికుడికి బయలుపరచబడుతున్నాయి. Because I know many can hear it. మరి అనేక మంది దాన్ని We just don't want to hear వింటున్నారు. it, we want to receive it. మనం దాన్ని వినటం మాత్రమే దాన్ని స్వీకరించాలి. Amen. బైబిల్ చెప్తున్నది. But one day he rose from there. వారు Where was the book అక్కడి at? నుంచి It was still ఆ గ్రంథం in the ఎక్కడున్నది? abstract owner. అది అసలైన యజమాని దగ్గరికి వెళ్ళింది. సర్వశక్తులైన దేవుని దగ్గరికి. And John looked around and wept because there was యోహాను no చుట్టూ man చూసి even ఏడ్చాడు. worthy to look on the book and especially to open the seals. ఆ and గ్రంథాన్ని reveal చూచుటకు what గాని the దాన్ని mystery తెరచుటకు was. గాని యోగ్యుడు ఎవరు The లేరు. mysteries was in the seven seals when these seven seals was opened. ఆ They 7 opened up మర్మములలో ఉన్న the ప్రత్యక్షతలు entire బయలుపరచువారు. Bible. ఆ మర్మములలోనే బైబిల్ I గ్రంథం remember if అంతా I దాగి mentioned ఉన్నది. it last year, but I'm going గత to mention సంవత్సరం it, and if it's again, well, you have a double portion. The best మరి ఒక translation of the Bible, బైబిల్ గ్రంథం యొక్క అత్యుత్తమమైన the అనువాదం Message Bible. వర్తమానపు బైబిల్ అయి ఉన్నది. Let me explain. నన్ను Brother వివరించండి. Branham, after the opening of the word, బ్రహ్నం గారి వాక్యం ప్రత్యక్షపరచబడిన తర్వాత చెప్పారు. don't take me wrong. But నన్ను the తప్పుగా prophet, అర్థం after చేసుకోదు. the opening of the word, after వాక్యం the ప్రత్యక్షపరచబడిన this తర్వాత Bible has ప్రవక్త become అన్నాడు, ఈ a బైబిల్ new book. ఇది నూతన Amen. గ్రంథంగా And that's మారింది the అన్నాడు. book. ఆ That's గ్రంథమే the word అదే that I want to వాక్యం. receive. నేను దాన్ని స్వీకరించగోరుతున్నాను. Hallelujah. హల్లెలూయా. Amen. And it was the book of redemption. Amen. అది So the Feast విమోచన of the గ్రంథం. Trumpets. Amen. He says, and the seven seals had the mysteries hid. ఓ మరి 7 మురుములు బోరలు ఆ మర్మములన్నీ అందులో దాగి ఉన్నాయి. ఈ కాలం యొక్క ముగింపులో లవదోకే సంఘ కాలములో ఆ వర్తమానికుడికి వర్తమానం సంఘమునికి ఇవ్వబడుతుంది. కాబట్టి మరి సహోదరుడు డేవిడ్ ఈ వర్తమానం మరి నిజమైన సేవకులకు మనం ఎలా ఉండగలము అంటే ఆ ప్రత్యక్షపరచబడిన వాక్యాన్ని దానికి ఏది కలపవద్దు, ఏది తీయొద్దు. నేను బోధించాను అదే బోధించండి. మరి ఇంకొక వైపుకి వెళ్ళొద్దు. పుష్ ప్లే అది ఒకడ వాక్యానికి వ్యతిరేకమే. అనేక వర్తమానాలు నేను విన్నాను. కాబట్టి మీ పాస్టర్ ఈ దేయాలన్నింటిని మనం పారద్రోలాలి, వాటిని వెళ్ళ కొట్టాలి. నేను ఇంటికి వెళ్ళగోరుతున్నాను. అది సంఘం యొక్క వర్తమానాన్ని సంపూర్తి చేస్తుంది. ఆ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలోని ఉరుములు. ఓ మరి కాలం లేని సమయంలో 7 దూతలు
బూర ఊదుచున్నారు. Why do I bring all these quotes? To make it ఈ so కోట్స్ అన్ని clear, మీదట ఎందుకు amen, పెడుతున్నాను? that we know మీకు because స్పష్టంగా there's చెప్తున్నాను. something ఒకటేదో to catch మనం with the opening of పట్టుకోవాలి. the word. ఈ వాక్యం యొక్క ప్రత్యక్షత Not an intellectual revelation, మానవ జ్ఞానంతో కాదు, but a real soul revelation. నిజమైన ఆత్మలో జరిగే కార్యంగా ఉండాలి. So we know in Revelation 10:8. ప్రకటన 10:8లో మనం చూస్తున్నాం. ఆ స్వరం ఆయనతో చెప్తుంది. పరలోకం నుండి స్వరం నాతో చెప్పటం విన్నా నేను. యోహాను వధువుకు సాదృశ్యంగా ఉన్నాడు. నువ్వు వెళ్ళి ఆ చిన్న గ్రంథాన్ని పుస్తకంను తీసుకొనుము. నువ్వు ఆ పుస్తకంగా మారు. మరలా నువ్వు ప్రవచించు. ప్రకటన అపోస్తల కార్యం 1:7 చెప్తున్నది. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షుల ఇందురని వారితో చెప్పాను. క్వెబెక్, ఒంటారియో, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ట్రినిడాడ్ ప్రతి స్థలములోను మీరు సాక్షులై ఉంటారు. సహజాతీతమైన సూచన అనే వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు, మానవుడు దేవుడు ఒక్కటై ఉన్నారు. దేవుడే ఆయనలోనికి రాగోరుతున్నాడు. ఆయన తన క్రీస్తులో కుమ్మరించుకున్నాడు. క్రీస్తులో ఉన్న సమస్తము సంఘములో కుమ్మరించబడి ఉన్నది. మా వాక్యము మానవుడు ఒక్కటై ఉన్నారు. అదృశ్యమైన ఐక్యత గురించి మీరు మాట్లాడాలనుకుంటున్నారా? అందుకే మర్మము అది బయలుపరచబడి ఉన్నది ఆ మట్టి పాత్రలలో. కాబట్టి వాక్యమై ఉన్నది. అది కుళ్ళిపోదు, తుప్పు పట్టదు. అందుకే దేవుడు ఈ కార్యాలను తీసుకొచ్చారు. మరి ఆ నులివెచ్చని స్థితిలో ఉన్నవారు అనుకుంటారు అది కుళ్ళిపోయినప్పుడు, తుప్పు పట్టినప్పుడు సంఘములు మృతి చెందిన వారిగా ఉంటున్నారు. మీరు ఎప్పుడైనా అలా ఉంటాను ఆ తుప్పు పట్టిందని కదిలించడానికి ప్రయత్నిస్తారా? నేను చర్చిలో మరి ఆయన యవనస్తుడుగా ఉన్నప్పుడు బైక్ తోలేడు. మేము తాతగారి దగ్గరికి వెళ్ళేవాళ్ళం మాకు చిన్న సమస్యలు ఉన్నప్పుడు. నాకు ఆ కోట్ చదివేటప్పుడు నాకు ఆయన కొంత ఆయిల్ పోసేవాడు. కాబట్టి నాకు జ్ఞాపకం ఉన్నది. ఆ తాతగారు ఉపయోగించిన టెక్నిక్ అది ఇప్పుడు కూడా పనిచేస్తుంది. నేను తిరిగి వెళ్ళినప్పుడు ఆ చైన్స్ మీద వాటి మీద ఆయిల్ పోస్తారు. మనం ఇంటికి వెళ్ళేసరికి అంత మురికిగా ఉంటాం. అయితే దాని వెనక ప్రత్యక్షత ఉన్నది. ఎందుకంటే ఆ నూనె అది పరిశుద్ధాత్మైనది. ఆ నూనె ద్రాక్షరసం కలిసినది. ఆ ప్రత్యక్షత అనేది ద్రాక్షరసము ప్రత్యక్షత యొక్క ఉత్తేజం. ఆ రెండు కలిసి వెళతాయి. దేవుడు ఆ మర్మాల్ని మనలో కుమ్మరిస్తున్నాడు. ఆ మట్టి పాత్రలు మనకి మృత సంఘ సభ్యులు అవసరం ఉండదు. దేవుని వాక్యానికి వ్యతిరేకం. మరి ఒక విమర్శకుడు చెప్పడం నేను విన్నాను, నువ్వు మనిషిని ఆరాధిస్తున్నారు, మనిషికి ప్రాముఖ్యతనిస్తున్నారు, మీరు ఆరాధన మీద ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. మరి యోహాను నీకు నాకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎవడు యోగ్యుడిగా లేనప్పుడు ఆయన కన్నీరు గార్చాడు. కానీ ఎప్పుడైతే గొర్రెపిల్ల ముందుకు వచ్చాడు, ఆయన ఎప్పుడైతే ఆయన యొక్క స్వరూపం మార్పు చెందిందో, జీవం కలిగిన ప్రతిదీ కేకలు వేస్తూ అరిచారు. వారు దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించారు, భూమి మీదను పరలోకములోను. మృతి చెందిన మతం అది నీకు ఏ మేలు చేయలేదు. ఈ వాక్యం మరణించలేదు, జీవించుతున్నది. అవునండి. కాబట్టి మా తాతగారి యొక్క టెక్నిక్ వాడండి.
ప్రభువా నన్ను Tear it నింపండి, up. Fill it. Overflow. ప్రభువా Amen, నిండి amen. పొర్లేటంతగా నన్ను A few more నింపండి. moments. When did I start, మరి brother? కొద్ది నిమిషాలు, Few more moments. మరి కొద్ది నిమిషాలు. I'm the one in the middle of the night here, huh? నేను మధ్యరాత్రి వేళ ఉన్నాను ఇప్పుడు. No, I don't want to wear you out. నేను మేము ఇబ్బంది So I పడకండి. get to a point. నేను అసలైన విషయానికి వస్తాను. As children of God, we are parts of God's attribute that was in him. దేవుని గుణలక్షణములలో మనం We're ఒక made భాగమై flesh ఉన్నాం. like he was made flesh. So we ఆయన can have వలె మనం fellowship శరీరధారి one with the అయ్యాము. other as a family of God upon the earth. భూమి మీద దేవుని And that కుటుంబంగా was ఉన్నాం. God's purpose from the beginning. ప్రారంభం నుండి అది దేవుని యొక్క That's what ప్రణాళిక God అయిన wanted in the beginning. ఆది నుంచి దేవుడు అదే కోరుతున్నాడు. All this is God becoming tangible and you మరి దేవుడు ఏమై are ఉన్నాడో part ఆయన అది of తాకగోరి ఉన్నాడు. God. Now the Logos. Let me talk a little చూడండి, more about Logos. that. Give me a few more minutes. Winding up. కొద్ది నిమిషాల The సమయం Logos నాకు that was ఇవ్వండి. in him, which Logos was గా the నేను Spirit ఆయనలో of ఉన్నా. God. ఆ దేవుని ఆత్మ అయి ఉన్నది. The anointing through the sanctifying grace of the blood ఆ యొక్క brought రక్తం యొక్క many sons శుద్ధీకరించే to కృప God, ద్వారా which is అనేక మంది కుమారులు anointed with the ఈ same సమయంలో Logos. అదే లోగోస్గా మార్చున్నారు. Talking about a revival, ఉద్యమం గురించి మాట్లాడుచున్నాడు. people have forgot what a revival is. ప్రజలు ఉద్యమం అంటే ఏంటో మర్చిపోయారు. There's no more revival. Yeah, for these denominations. మరి మత శాఖల్లో ఉద్యమం అనేది ఉండదు అన్నాడు. అది ఆర్గనైజేషన్ గా మారిపోయింది. అయితే వాక్యం ప్రత్యక్షపరచబడినప్పుడు అదే వధువు యొక్క ఉజ్జీవమైనది. ఆ ఉజ్జీవం అది జీవిస్తూ ఉన్నది నీ లోపల. ఆ గ్రంథంలో నీ పేరు చూసినప్పుడు జ్ఞానం ద్వారా కాదు, దేవుడు ఆయనే స్వయంగా నీకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి ఏది నిన్ను ఆపజాలదు. అది నీలో అగ్ని మండుచున్నది, అది నీకు ప్రత్యక్షపరుస్తున్నది. అది చిన్న వారి నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరిని. ఆమేన్. అదే లోగోస్ చేత అభిషేకించబడిన అనేక మంది కుమారులను దేవుని కొరకు తీసుకుని వస్తున్నారు. ఆ అగ్ని నాలుకలు విభాగించబడి వారిలో ప్రతి ఒక్కరి మీద వారి పడింది. దేవుడు తనను తాను విభాగించుకున్నాడు, ఆ మనుషులు కుమ్మరించుకున్నాడు. మీరు దాన్ని గ్రహించారా? మీరు దాన్ని పొందుకున్నారా? ఈ రాత్రి ఆ ప్రసంగాన్ని మీరు పొందుకున్నారు. ఈ ప్రతి ఆరాధనలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మీరు గ్రహిస్తున్నారు. దేవుడు తనను తాను విభాగించుకుని మనుషులోనికి వెళుతున్నాడు. ఆయన సంఘ వ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఉన్న ఆయన సంఘములు. అందుకే యేసు చెప్తున్నారు, నేను చేయు కార్యములను మీరును చేయుదురు, మరిన్ని కార్యములను చేయుదురు. దేవుడు ఆ పాత్రలు కలిగి ఉన్నాడు. యేసు క్రీస్తులు ఆయన కుమ్మరించబడ్డాడు. ఇప్పుడు ఆయన అన్ని పాత్రలను కుమ్మరించుకుంటున్నాడు. Stupid devil. That's the mystery. నువ్వు అది మర్మం. మొదటి ఈడుపు, రెండవ ఈడుపు, మూడవ ఈడుపు. మూడవ ఈడుపు అది రహస్యము. సాతానుడు వాడికి అనుమతించబడలేదు. ఆ గ్రంథాన్ని చూసే అధికారం వాడికి లేదు. అది చిత్రాల్లో కూడా లేదు. దేవుడే కలిగి ఉన్నాడు. దాన్ని ముద్ర వేశాడు. ఇప్పుడు 7 ఉరుములు వాటి వాటి స్వరాలు పలికాయి. ప్రజలు అనుకుంటున్నారు అక్కడ నిశ్శబ్దంగా ఉన్నది. ఆ ప్రకటన తప్పు. ప్రజలు అనేక మంది నిశ్శబ్దం అంటే ఆయన తన మర్మములను బయలుపరుస్తున్నాడు తన వధువుకి. నేను ఏర్పరచుకున్నావు, నువ్వు నాకు ప్రశస్తమైన దాన్ని. ఎలాంటి కాలముల కొరకు నేను నేర్చుకున్నాను. సాతాను యొక్క ప్రతి కార్యాన్ని నాశనం చేయడానికి. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు విశ్వవ్యాప్తంగా ఉన్న సజీవ సంఘములో తనను తాను రుజువుపరచుకోరుతున్నాడు.
Promise? నేను దీంతో ముగించాలనుకుంటున్నాను. Few more minutes. కొద్ది Really, I'm నిమిషాలు. winding up. నేను నిజంగా ముగించబోతూ ఉన్నాను. You Christians, క్రైస్తవులైన మీరు, you Christians here. ఇక్కడ ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? You Christians క్రైస్తవులైన were his మీరు, thoughts మీరు ఆయన before ఆలోచనలో there ఉన్నారు. even was a world. లోకం అనేది And లేకముందు. you are the మరియు మీరు, manifestation of his thinking. మీరు ఆయన ఆలోచన యొక్క ప్రత్యక్షతే So మీరై young ఉన్నారు. people and older people, యవనస్తులారా, away with all వృద్ధులారా, complexes. I would like my nose like this, my ear like this, my hair like that, my belly like నా this. ముక్కు ఎలా ఉండాలని, నా జుట్టు ఎలా ఉండాలని నేను అనుకోలేదు. Oh yeah, I know. నాకు తెలుసు. I've been in many places. నేను No, అనేక I can స్థలాలకు tell you వెళ్ళాను. one thing. కానీ ఒక విషయం మీకు చెప్పగలను. There are the same demons all over the world. ప్రపంచంలో అన్ని చోట ఒకే But let me రకాల tell దురాత్మలు ఉన్నాయి. నేను There's మీకు the same చెప్పనివ్వండి. Holy Spirit working అదే all over the పరిశుద్ధాత్మ world. లోకమంతా కార్యం చేస్తున్నాడు. మన స్వతంత్రం చేయడానికి, ఆ చెరలో ఉన్న వారిని విడిపించడానికి, మనం దేవుని ఆలోచనలో ఉన్నప్పుడు ఇక్కడ కొంచెం ఎందుకు, ఇక్కడ రంగులు వేసుకోవటం, అక్కడ కొంచెం రంగులు వేసుకోవటం ఎందుకు? అది సాధారణమైన సువార్త, అవును నిజమే. అయినప్పటికీ అది నాకు చాలు. మనం ఆయన ఆలోచనలు అయి ఉన్నాం. ఆయన ఆలోచనలకు భాగమై ఉన్నాం. జగత్పునాది వేయబడక మునిపే మనం ఆయనలో ఉన్నాం. మనం ఆయనలో ఉన్నాం. ఆయన యొక్క పరిపాలిత సమస్తం కూడా దేవుడే తనను తాను భౌతిక రూపంలోనికి మార్చుకుంటున్నాడు. ఈ మాటతో ముగించనివ్వండి. ప్రకటన 10 మాట్లాడుచున్నది, పరలోకం నుండి మరి యొక్క బలిష్ఠుడైన దూత దిగివచ్చు చూచితిని. ఆయన తల మీద వర్షపు ధనస్సుండెను. ఆయన శరీరం భూమి మీద ఉన్నది. ఎఫెసు పత్రిక 1 చెప్తున్నది, సమస్తమును ఆయన తన పాదముల కింద ఉంచాడు. ఆ సంఘమునకు శిరస్సుగా నియమించబడ్డాడు. ఆయనే శిరస్సు. ఆ శరీరం ఎవరు? సంఘము. సమస్తమును నింపువాని యొక్క స్వరూపమైనది. ఇప్పుడు నాయకత్వం దిగివచ్చినది, శిరస్సు. అది అపవాదికి జవాబు. ఇప్పుడు ఆయన పాదములు అగ్ని స్తంభముల వలె ఉన్నాయి. నేను దీంతో ముగిస్తున్నాను. అది మనకు సంబంధించింది. ఆ మర్మము ఇప్పుడు మట్టి పాత్రలో బయలుపరచబడుచున్నది. దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు అగ్ని స్తంభమై ఉన్నాడు. ఇశ్రాయేలును నడిపించిన వాడు ఆయనే. ఇప్పుడు అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆ అగ్ని స్తంభము అగ్ని నాలుకల వలె విభాగించబడి, ప్రభువైన యేసుక్రీస్తు విభాగించబడి, శరీరముగా సంపూర్ణంగా యేసుక్రీస్తులో నివసించిన దైవత్వము అగ్ని నాలుకల వలె విభాగించబడి తనను తాను విభాగించుకుని ప్రతి వారి మీద వాలి ఉన్నాడు. ఆ సంఘంలో ప్రతి వ్యక్తి మీద ఆయన దిగి వస్తున్నాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, ఎక్కడైతే 2-3 నా నామములో కూడి ఉన్నారో వారి మధ్య నేను ఉన్నాను. ఈరోజు పెంతెకొస్తు ఆ గొప్ప వెలుగు దిగి వచ్చినప్పుడు దేవుడు తనను తాను విభాగించుకున్నాడు. నేను దాని గురించి ఆలోచించినప్పుడు దేవుడు చేసిన కార్యాన్ని నేను దేవుని స్తుతించకుండా ఉండలేను. కాబట్టి దేవుని ప్రణాళిక ఎంత పరిపూర్ణమైనది నువ్వు గ్రహించినప్పుడు నేను సంతోషించే. దేవుని ప్రణాళికను మనం గమనించినప్పుడు సంతోషిస్తాం. ప్రవక్త దాని గురించి మాట్లాడాడు. అది దేవుడు తన జీవాన్ని మనలో ఉంచి ఉన్నాడు. దేవుని కుమార్తెలుగా మనల్ని ఆయన మారుస్తూ ఉన్నాడు. ఆయన యొక్క చేతిలో తెరవబడిన చిన్న గ్రంథం ఉన్నది. ఆయన పాదము సముద్రం మీదను మరొక పాదము భూమి మీద పెట్టి ఉన్నాడు. ఇక్కడ నేను ప్రవచనాత్మక తరగతితో మాట్లాడుతున్నాను.
అక్కడ జీవి ఉన్నది, అక్కడ శక్తి ఉన్నది. ఆ భూమి మీద నుంచి ఒక శక్తి లేస్తున్నది, అవి సాదృశ్యంగా ఉన్నది, అవి అధికారంలోనికి వస్తున్నాయి. అవును, నువ్వు దాన్ని చదవచ్చు ఆ ప్రత్యక్షతలో. రోమ్ అది, అమెరికాని మీరు చూస్తున్నారు, అది అధికారంలోనికి వస్తున్నది. కానీ ఈ మృగాలు ఆయన పాదములు భూమి మీద నుంచి తీసిపోయేవాడక రాదు. ఆ వధువు కొనిపోబడే వరకు ఆ వధువు పాదములు కలిగి ఉన్నది ఈ భూమి మీద. అందుకే వధువు తన స్థానాన్ని ఎరిగినప్పుడు ఆ కార్యం జరుగుతుంది. ఆ యొక్క భూమి మీద నుంచి ఒక మృగం వస్తుంది అమెరికా. మనం ట్రినిటేరియన్ సిద్ధాంతాంతో, త్రిత్వ సిద్ధాంతంతో బంధించబడలేదు, లేదా బిషప్ పోప్ యొక్క సిద్ధాంతంతో మనం బంధించబడలేదు. క్రీస్తు విరోధి ఆత్మతో మనం బంధించబడలేదు. దేవుడు మనల్ని స్వతంత్రం చేయడానికి దిగివచ్చాడు. మత శాఖలతో మనం బంధించబడలేదు. ఆయన మనం స్వతంత్రం చేస్తాడు, మనల్ని విమోచించిన వాడు. ఎవరినైతే కుమారుడు స్వతంత్రం చేసి ఉన్నారు వారు నిజముగా స్వతంత్రులై ఉన్నారు. ఆమేన్. అందుకే ఇక సాతానుడికి తను ఏం చేయాలో కూడా వాడికి అర్థం కావట్లేదు. వాడు తలగొక్కుంటున్నాడు, వాడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాడు పోగొట్టుకున్నాడు, వాడు ఏ విధంగా ఓడిపోయాడు. ఓ దేవుని వాక్యం చెప్తుంది, మనం విజయం సాధించి ఉన్నాం. మరి వధువు భూమి మీద ఉన్నంత వరకు ఈ యొక్క అధికారం, ఈ యొక్క మృగము అధికారంలోనికి రాలేదు. మనలను అది అగ్ని స్తంభములుగా మారుస్తుంది. సాతానుడు మన పాదముల క్రింద అణగదొక్కబోతున్నాడు. ఎందుకని? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, భూమి మీద ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి చిన్న వధువా, మనం లేచి నిలబడదాం. మార్గమును సిద్ధపరచువాడు మన మధ్య ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు అనే పాట మీకు తెలుసా? చిన్న వధువా, ఈ యొక్క మరి కూటికిన తర్వాత మరలా మనం ఈ గురువారం ఆరాధనలో గుర్తుపెట్టుకోండి, మనం ఓడిపోయిన వారం కాదు, మనం ఓడిపోయిన ప్రజలం కాదు, మనం విజయం సాధించిన ప్రజలమే, మనం జయించిన ప్రజలము. మనం ప్రతి శోధన, ప్రతి శ్రమను దాటి వెళుతున్నాం. ఆయన దేవుడు తన వాక్యాన్ని పంపి ఉన్నాడు. ఆయన వాక్యమే సత్యము, ఆత్మ అయినది. నువ్వు ఆయన స్వీకరించినప్పుడు ప్రభువైన యేసుని, నీ జీవితం మార్చబడుతుంది. ప్రవక్త చెప్తున్నారు, నీ సంతానం శత్రువు గవనిని స్వాధీనపరుచుకునే వర్తమానాల ప్రవక్త అంటున్నాడు. వారిని తెలుసుకోనివ్వండి. నా మాటలు మీరు వింటున్నారా? వారు ఎరుగుదురుగాక, నేను వారిలో ఒక్కడిని. ఓ ప్రతి శత్రువు యొక్క గవిని వారు స్వాధీనపరుచుకుందురుగాక. క్రీస్తు యొక్క పాదములు క్రింద వారిని జయించండి. మనం కూడా జయించిన వారుగా ఉన్నాం. ప్రతి శత్రువు నీ పాదముల కింద ఉన్నాడు, క్రీస్తులో ఉన్నంత వరకు. ఎందుకంటే సమస్తము క్రీస్తు యొక్క పాదాల కింద ఉన్నది. నువ్వు అందులోనికి ఎలా వెళ్ళగలవు? ఒకే ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ బాప్తిసం ద్వారా ఒక్క శరీరంలోనికి మనం వెళదాం. అదే ఆశీర్వాదాలలో మన పాలి భాగస్థలం, అదే శక్తిలో వెలుగు కలుగునుగా కానీ పలికిన అదే శక్తిలో నువ్వు ఆయన వాక్యాన్ని స్వీకరించినప్పుడు అదే శక్తిని కలిగి ఉంటావు. ప్రభువుకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నేను వారిలో ఒక్కడిని చెప్తున్నాను. నేను వారిలో ఒక్కడిని.
మనం God జయశాలులమై chose you ఉన్నాం. for such a time as this. దేవుడు Amen. ఎలాంటి For కాలముల His కొరకు నిన్ను mystery ఎన్నుకున్నాడు. to be revealed now in earthen vessels. ఈ I'm మట్టి not పాత్రలో worthy, ఆయన you're తన not మర్మాన్ని worthy, బయలుపరుస్తున్నాడు. but He said, I was ఆయన- worthy. ఆయన అంటున్నాడు, నేను యోగ్యుణ్ణి. That's why, saints, అందుకే పరిశుద్ధులారా, take the book ఆ గ్రంథాన్ని తీసుకొనండి, దాన్ని తినండి, and go prophesy again. Speak the word. మరి వరల ప్రవచించండి, వాక్యంతో This mountain మాట్లాడండి. must move away. ఆ పర్వతంతో మాట్లాడండి, ఆ పర్వతం Because He is తొలగిపోవాలి. here. ఎందుకంటే ఆయన He is ఇక్కడ here ఉన్నాడు. moving in our midst, saints. ఆయన మన మధ్య Amen. The సంచరిస్తున్నాడు. prophet may have gone home, but he మరి wasn't ప్రవక్త over. ఎంతో కాలం క్రితం గృహానికి వెళ్ళి The ఉండవచ్చు, wave కానీ sheet ప్రభు ఇక్కడ was ఉన్నాడు. waved, మరి knowing ఆ పన అల్లాడించబడినట్లుగా coming. మరి ఇంక తర్వాత వెనకాల అనేక మంది వస్తున్నారు. We have our part to play, saints. మనం కూడా ఒక భాగం So ఉన్నది, take మనం every opportunity you నెరవేర్చవలసింది. can. కాబట్టి receive నీకు వచ్చిన more of ప్రతి God. అవకాశాన్ని వకించు, The ఉపయోగించుకుని word you heard క్రీస్తుని tonight, మరింతగా not only పొందుకో. tonight, but the word you hear నువ్వు coming ఈ from రాత్రి this విన్న holy వాక్యం కాదు, desk. ఈ యొక్క పరిశుద్ధమైన స్థలంలో నుంచి yourself నువ్వు in వచ్చిన action. విన్న ప్రతి వాక్యం నువ్వు Start దాని confessing. క్రియారూపంలోనికి తీసుకుని Start దాన్ని claiming it. ఉపయోగించు, దాన్ని Put స్వాధీనపరచుకోవడం Satan under your ప్రారంభించు. సాతాన్ని where he పాదాల belongs. క్రింద పెట్టు, అది మనది. Amen. And it's not by my might, but it's ఇది by నా His బలంను Spirit, బట్టి కాదు, says the Lord. కానీ ఆయన ఆత్మ ద్వారా, Amen. ప్రభు యొక్క ఆత్మ Hallelujah. How ద్వారా many want to sing చెప్తున్నాను. that song? He is ఎంతమంది ఆ here. పాట He's a పాడగోరుతున్నారు? waymaker where there is no ఆయన way. ఇక్కడ ఉన్నాడు, He's a ఆయన miracle మార్గము worker. సిద్ధపరచువాడు, He is still ఆయన the అద్భుత same కార్యాలు God. చేయడు, Not an అద్భుత emotion, కార్యములు a చేయవాడై ఉన్నాడు. reality. ఇది వాస్తవమై ఉన్నది, ఇది ఒక భావోద్వేగం Tell them, కాదు. I am alive and వారితో well. చెప్పు, I am the same వారిలో yesterday, ఒక్కడిని. today and forever. ఆయన నిన్న నేడు నిరంతరము మారని వాడు. And you will నన్ను see the పరీక్షించు. glory of God. దేవుని మహిమని మీరు Try చూస్తారు. me, says the Lord. ప్రభు And you అంటున్నాడు, will నన్ను see I will పరీక్షించి open the తెలుసుకోనండి, floodgates of heaven. పరలోకపు So వాక్యంలను విప్పి don't limit తెరుస్తాను. God. The limit you put on God is your దేవునికి faith. పరిమితులు That's the విధించవద్దు. only limit. But God is నీ యొక్క unlimited. విశ్వాసమే So may God దేవుని bless యొక్క you, పరిధి. saints. Truly పరిశుద్ధులారా, love you. దేవుడు మిమ్మల్ని Amen. దీవించును గాక. The ఆమేన్. service ain't over. ఇంకా ఆరాధన just wanna ముగించబడలేదు, ఆయన We just want to స్తుతించుదాం. receive as we ఆయన sing మనం that song. చేర్చుకోగోడుతున్నాం ఆ పాట పాడుచూ You ఉండగా. are here, moving in our midst. I worship you. I worship you. You are here, working in this place. I worship you. I worship you. You are here, moving in our midst. I worship you. I worship you. You are here, moving in our midst, and I worship you. I worship you. Oh, Waymaker, oh, Waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. Waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. Oh, you are here, moving in this. Oh, yes, the Lord in our midst. I worship you. This is a time to worship. I want to worship my Lord and Savior. You are here, moving in this. I worship you. I worship you. You are a way maker. Oh, way maker, miracle worker,
light in the darkness. My God, that is who you are. Oh, waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. Can we sing it one more time? You are here touching every heart. You are here touching every heart. I worship you. I worship you. You are here touching every heart. I worship you. I worship you. Oh, waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. Oh, waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. Hallelujah. That is who you are, Lord Jesus. You are a way maker. ప్రభువా నువ్వు మార్గము సిద్ధపరచువాడు, నువ్వు అద్భుత కార్యములు చేయవాడు, ప్రతి వాగ్దానం నెరవేర్చేవాడు. ప్రభువా యేసు నీ వాక్యాన్ని మేము విని ఉన్నాం. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా నీ వాక్యాన్ని బట్టి వందనాలు. నీ వాక్యంతో మాతో మాట్లాడి ఉన్నావు. ప్రభువా ఆకలి కలిగిన ప్రతి హృదయాన్ని మీరు దీవించండి నాయన. ఓ ప్రభువా ఆ కరడును పిలుచుతుండగా నాయన జవాబిస్తున్నాడు. నువ్వు అద్భుతములు చేయి దేవుడు అయి ఉన్నావు. ప్రభువా సమస్త కార్యం నీ చేతులకు అప్పగిస్తున్నావు. ప్రతి హృదయాన్ని మీరు తాగుతున్నారు. తండ్రి మీకు వందనాలు. ప్రభు ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారితో ఉండండి. తండ్రి మేము తిరిగి గృహాలకు వెళ్ళుచుండగా నీ మధురమైన పరిశుద్ధాత్మ మాతో నిలిచి ఉండగా ప్రభు రేపు ఉదయం మేము తిరిగి వచ్చినప్పుడు తండ్రి ప్రభు మేము మరలా మిమ్మల్ని కలుసుకుందాం గాక. తండ్రి మమ్మల్ని మేము సమస్తం నీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. యేసుక్రీస్తు యొక్క నామములో మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. God bless you, saints. పరిశుద్ధులారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఓ నాకు ఆకాశంలో విహరిస్తున్నట్లుగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. పాస్టర్ డేవిడ్ మయోర్ గారికి మా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మాకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వధువంతటికి మీరు ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఈ యొక్క వాక్యము వారి యొక్క హృదయంలోనికి ప్రవేశించును గాక. పాస్టర్ స్టీఫెన్ గారిని ముగింపు ప్రార్థన చేయడానికి ఆహ్వానించడానికి ముందు ఒక పాట పాడుకుందాం.
Lord, oh Lord, and I know His Spirit's moving me to give my all. Oh, He speaks to me, and I agree. Lord, please come and take control. I feel the pull. Let me welcome Pastor Steve Brisson to give us a closing prayer. I feel అనిస్తున్నాను. the pull. I hear the call, and I know His Spirit's move. My oh, He Lord, please come and take control. I feel the pull. May the Lord bless you. May bow our heads. Lord Jesus, it's been a blessing, Lord. చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో Your word, Lord. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనములు. Moving into a manner. ప్రభా, నీ ఆత్మ మా మధ్య సంచరించి ఉన్నది. Being invited, Lord. ప్రభా, మీరు మమ్మల్ని Your divine nature, Lord. నీ దైవికమైన స్వభావంలో పాలిభాగస్తులు కావటానికి మమ్మల్ని మీరు ఆహ్వానించారు. The ages, Lord. ప్రభా, కాలములన్నిటి గుండా దాయబడిన ఆ మర్మాన్ని బయలుపరిచారు. Christ in us. మాలో ఉన్న క్రీస్తు. ప్రభా, ఈ రాత్రి నేను ప్రార్థిస్తున్నాను. ప్రభా, మా జీవితాల్లో మీరేం చేయగోరుతున్నారో, ఏది వాస్తవంగా మార్చబోతున్నారో అది ముఖ్యమైనది. ప్రభా, ప్రభా, మేమేదో ఆ జరిగే వాటిని ప్రేక్షకుల్లాగా మేము చూడగోరట్లేదు. ప్రభా, నువ్వు ప్రజలు ఆహ్వానిస్తున్నాం. మేమందరం కూడా గ్రహిస్తున్నాం. నీ ఆత్మ యొక్క ప్రత్యక్షతలో భాగం మేమని గ్రహిస్తున్నాం. ప్రభా, భాగ్యాన్ని మాకు ఇవ్వండి. ప్రభు, మమ్మల్ని మేము నీ కొరకు నువ్వు వాడుకునే పాత్రలుగా ప్రత్యేకపరచుకోవడానికి సహాయం చేయండి. నాయన, నీ సేవకుల్ని, పాస్టర్ శామ్యూయల్ గారిని, వారి ప్రయాసాన్ని మీరు దీవించండి. నాయన, ఈ ఆరాధనల్ని వెంబడిస్తున్న వారందరిని కూడా దీవించండి. నాయన, తిరిగి బిడ్డలు ప్రయాణిస్తూ ఉండగా వారికి నీ కృపనివ్వండి. నాయన, నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. బ్రదర్ స్టీవ్, గాడ్ బ్లెస్ యూ. కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. రేపు ఉదయం సాయంకాలం ఆరాధన సాల్వేషన్ ఆర్మీ చర్చ్ దగ్గర జరుగుతుంది. Sending notices around so that everybody knows. So tomorrow evening we'll be at the Salvation Army. Hallelujah. Hallelujah. In the morning, the ministers have a ministers lunch meeting, which will be మినిస్టర్ల యొక్క సేవకుల కూటము so that notification is సెమ్మన్ హోటల్లో జరుగుతుంది. Come, let's have a good time of fellowship. Amen. How many love the Lord Jesus? Let me recognize all the churches and the ministers who are on the line. Bear with me. మరి ఆన్లైన్ లో ఉన్న సంఘాలు, సంఘ సేవకుల యొక్క పేర్లు నేను చదవబోతున్నాను. Recognize Pastor David Mayer. Amen. God bless you, Pastor David. Amen. Pastor Fenna Faye, God bless you. Hallelujah.
Pastor Steve Brisson, God bless you. Pastor Jose Garcia, God bless you from Kitchener. And I see Pastor Rajendra Kujo, Pastor Venance Detti from Quebec City, Pastor Sugar Guria, God bless you from India, Pastor Lolas Kujo, Pastor Prabhuda Stambe, Pastor Augustus Tiger, Pastor Charles Imbuya, amen, from Ottawa here, Pastor Daniel Passos, of course, Pastor John Dankwa, and Pastor Christopher Olomukuro, and Pastor Ratan George, Pastor Samuel Kota, and we have Pastor John Omako, Pastor Hilaire, dear Grant, hallelujah. Oh, I love that name. Amen. Let's recognize the nations who have dialed in from India, from Pakistan, from Burkina Faso, hallelujah. St. Vincent and the Grenadines, from France, from Ghana, from Brazil, from Kenya, from Honduras, from Switzerland, from Luxembourg, from United States, from Canada, amen. And Omaha Spoken Word Fellowship in the United States, God bless you all listening in. Eaglets Fellowship in India, Church Bahantha from India, and Corbett Church in India. And we've got lots of our translators, all of them, who've spent some time to recognize all of them at the end of the service. But God bless every one of you is my prayer. Amen. And to all the saints who dialed in to hear the word of God, may the Lord God bless you very much. And we are continuing tomorrow. Amen. I say it's going to be awesome. Hallelujah. How many are going to be praying very hard tonight? Amen. For God to anoint the rest of the services. We thank the Lord Jesus Christ for what he has done. Amen. We're going to go to the basement, have some fellowship, get to know one another, and, rejoice and eat some food. So we thank the Lord Jesus for all that he has given to us. Amen. Well, let's sing that song as we bring the service to a close. He has forgiven me. I think it's in key G. I know what it's like to think of things I have done and want to run and hide my head in shame. I know what it's like to really hurt someone and feel no sense of sorrow at your pain. But I know what it's like to have enough of my disgrace and find because of Jesus' blood my sins can be erased. He has forgiven me. My sins have been washed from his memory by the blood of the Lamb of Calvary. He has forgiven me. Do you know what it's like for God to be your friend, to talk to him with nothing in between? Do you know what it's like when the day comes to an end, to sleep in peace because your heart is clean? Do you know what it's like when the accuser comes
your way, to look him squarely in the eyes with confidence and say, He has forgiven me. My sins have been washed from his memory by the blood of the Lamb of Calvary. He has forgiven me. He has forgiven me. My sins have been washed from his memory by the blood of the Lamb of Calvary. He has forgiven me by the blood of the Lamb of Calvary. He has forgiven me. Hallelujah. God bless you all. We'll see you in the basement. Thank you. Continue to play.